విధంగా ఎక్కువ రోజులు కూడా ఉంటుందన్నమాట. అలాగే ఇక చాలామంది తమ తల వెంట్రుకలను పలచగా అవడంతో ఎంతగానో బాధపడుతూ రకరకాల ఆయిల్స్ని కూడా వాడడం జరుగుతుంది. అలాంటి వారి కోసం కూడా ఒక హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు మనము దీనికోసం ఏమేమి కావాలో చూద్దామండి. ఫస్ట్ మందార పూలు, ఇవి ఒంటి రెక్క పూలు కనుక మీకు అవైలబుల్ ఉంటే ఇవి తీసుకోండి. అవైలబుల్ లేకపోతే పెద్ద మందార పూలు ఉంది కదా, ఆ పెద్ద మందార పూలు తీసుకోండి. సో నేను అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అనేవి నా చేతి పిడికి నిండా తీసుకున్నానండి. నాకు చేతి కరెక్ట్గా సరిపోయాయి అనమాట. అంటే ఒక పిడికిలు తీసుకున్నాను మందార పూలు, అలాగే రిమైనింగ్ అన్నీ కూడా అదే క్వాంటిటీ తీసుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఉల్లిపాయలు తీసుకున్నాను. సో ఇవి నేనైతే నాకు మీడియం సైజ్ పట్టాయండి, మనకి హ్యాండ్ ఫుల్ ఆఫ్ ఆనియన్స్ రావడానికి. సో మీ ఇష్టం అనమాట, అంటే మీరు ఇలా కొత్తన పెట్టుకోండి, లేకపోతే మీరు చేతితో పట్టుకుంటే మీకు చేతి నిండా సరిపోవాలి. సో మీరు కావాలంటే ఆనియన్ ఆయిల్ని విడిగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇది మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట ఆనియన్ ఆయిల్ అనేది. అండ్ తర్వాత వచ్చేసి మందారం ఆకులండి. సో ఇవి కూడా మనకి చాలా బాగా వర్క్ అవుతాయి. సేమ్ ఇవి కూడా నేను చేతికి సరిపడా తీసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మందార పూలు కానీ మందార ఆకు కానీ నేను బాగా వాటర్లో కడిగిన తర్వాత ఆరబెట్టానండి. ఆరబెట్టిన తర్వాత ఇవి తీసుకున్నాను, ఎందుకంటే వీటి మీద దుమ్ము అంతా ఉంటుంది కదా, సో అవేమీ లేకుండా తీసుకున్నాను అనమాట. అవన్నీ ఉంటే మళ్ళీ మన హెయిర్లో అదంతా, సో ఇంకా హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. కాబట్టి మీరు ఇవి కడిగేసి బాగా ఆరిన తర్వాత తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ గోరింటాకు తీసుకున్నానండి. ఇది అందరికీ తెలిసిందే. సో గోరింటాకు ఉంటే తీసుకోండి, లేదంటే లేదు. సో నేను గోరింటాకు తీసుకున్నాను. ఇది మన హెయిర్ని కొంచెం కలర్ అనేది చేంజ్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంగ్రీడియంట్ ఉందండి, అది నాకు అవైలబుల్ లేదు. దగ్గర కనుక ఆమ్లా కనుక ఉంటే ఉసిరికాయ అండి, ఉసిరికాయ ఉంటే కనుక ఉసిరికాయ కూడా యాడ్ చేసుకోండి, డెఫినెట్గా యాడ్ చేయండి. సో నేను ఇక్కడికి వచ్చాక యాడ్ చేద్దామని, నాకు అక్కడ అవైలబుల్ లేదు, సో నేను అది యాడ్ చేయలేదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత యాడ్ చేసుకుంటాను ఉసిరికాయ అనేది. సో తర్వాత వచ్చేసి కరివేపాకు అండి, మీరు చేతికి సరిపడా తీసుకోవాలి. దీనివల్ల కూడా మన హెయిర్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి, బ్లాక్గా ఉంటుంది అనమాట హెయిర్ అనేది. అండ్ మనకి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇంగ్రీడియంట్ అండి, సిక్స్త్ ఇంగ్రీడియంట్ మెంతులు. సో మెంతులు మనకి మన హీట్ లాగేసుకుని చాలా సాఫ్ట్గా కూడా చేసుకోవాలి అనమాట హెయిర్ని, అలాగే హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందండి దీనివల్ల. సో ఇక్కడైతే నేను 6 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను. నెక్స్ట్ ఇంకొకరైతే ఆమ్లా యూజ్ చేయాలండి, అది నేను తర్వాత అంటే ఈ ఆయిల్లోనే మిక్స్ చేస్తానమాట. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఎవరికైనా కావాలి అంటే నేను చేసుకునేటప్పుడు కావాలంటే చెప్పండి, నేను చేసుకునేటప్పుడు మీకు అది షూట్ చేస్తాను. సో తర్వాత ఇవన్నీ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేస్తున్నానండి. ఎందుకు గ్రైండ్ చేస్తున్నాను, పూలన్నీ వేసేసాను, అలాగే మెంతులు, మందారం ఆకులు, ఉల్లిపాయలు, నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, గోరింటాకు అన్నీ వేసేసానండి. అన్నీ వేసేసి దీన్ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటున్నాను. సో చూడండి, నేనేమి మెత్తగా చేయలేదు అనమాట, కచ్చా పచ్చాగా చాలు. సో ఇప్పుడు నేను దీన్ని కొబ్బరి నూనెలో చేసుకుంటున్నానండి. మీ దగ్గర ప్యూర్ కొబ్బరి నూనె కనుక ఉంటే తీసుకోండి, లేదంటే పారాషూట్ లేదంటే పారాషూట్ యూస్ చేస్తానండి. ఇక్కడ మీకు తెలియడం కోసం నేను ఇక్కడ 100 ml ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి 3 యూజ్ చేస్తాను అనమాట. అంటే ఇప్పుడు నేను 300 ml దీన్ని కాచుకుంటున్నాను. సో ఆయిల్ చూడండి కొద్దిగా హీట్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది, అంటే బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో పైన అలా వచ్చినప్పుడు మీరు గ్రైండ్ చేసుకోవాలని చెప్పి కరెక్ట్గా ఆయిల్లో సరిపోవు కాబట్టి నేను ఇక్కడ పేస్ట్ చేసి వేసుకుంటాను. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అనేది కూడా ఆయిల్లోకి ఈవెన్గా వెళ్ళిపోతుంది. సో అంతా ఒకేసారి వేస్తాము. సో దీన్ని బాగా కలపాలండి, ఎందుకంటే ఇది కొత్తగా ఉంది కదా, సో మనకి ఇది విడివిడిగా అయిపోవాలన్నమాట. సో విడివిడిగా అయ్యేంత వరకు కూడా మనం దీన్ని కలపాలి. దీన్ని రెడీ చేసుకునే టైం వచ్చేసి 15 to 20 minutes టైం పడుతుందండి. మీరు
స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. అంటే మీరు మంట ఎక్కువ పెట్టేస్తే ఇది మాడిపోతుంది. అలా కాకుండా చాలా తక్కువ మంట మీద మీరు దీన్ని బాయిల్ చేయాలి. సో నేను ఇది కలుపుకుంటూ బాయిల్ చేసుకుంటున్నానండి. నాకైతే 20 minutes పట్టిందండి మేము రెడీ చేసుకున్నట్టు అనమాట. ఇది టైం వచ్చేసి. సో దీన్ని ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుతున్నాను. సో ఇది విడిగా అయిపోతుందని మనం బాగా కలిపామంటే విడివిడిగా వచ్చేస్తుంది. ముద్దగా ఉంటే మనకి దానికి సరిగ్గా ఆయిల్లో కలదు కాబట్టి విడివిడిగా వచ్చేంత వరకు మనం కలపాలి. అది తొందరగానే వచ్చేస్తుందండి ఇదంతా కూడా విడిగానే. సో ఇది మరీ నల్లగా అయ్యేంత వరకు కాదండి. మనకి ప్రజెంట్ మీకు కనిపిస్తుంది కదా, గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. సో ఇది కొంచెం రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు దీన్ని బాయిల్ చేయాలి. సో అంటే మీరు టైం కాకుండా ఇలా చూసుకున్నారంటే మీకు కరెక్ట్గా తెలిసిపోతుంది. సో కరెక్ట్గా చేసుకోండి. కరెక్ట్గా చేసుకుంటేనే మీకు ఆయిల్ అనేది ఎక్కువ ఉంటుంది, లేదంటే పాడైపోతుంది ఆయిల్. సో ఇది ఒక 2 months అనమాట. మీరు కరెక్ట్గా కనుక చేసుకుంటే. చూడండి నేను చూపిస్తున్నాను, ఇది ఆయిల్లో కలిసిపోయింది అనమాట. ఇది ఆయిల్ సపరేట్గా, అలాగే మనం ఏదైతే వేసామో అది 2 సెపరేట్ అయితేనే మనకు ఆయిల్ రెడీ అయినట్టు. సో ఇది ఇంకా సపరేట్ అవ్వలేదండి. సో ఇలా మీరు కలుపుకుంటూనే ఉండాలి. కొంచెం టైం అయితే పడుతుందండి. సో చూడండి మనకి ఇంకా ఇది ఆయిల్ సపరేట్ అవ్వలేదు, కొంచెం టైం పడుతుంది. సో లాస్ట్ టైం అడిగారు ఎంతవరకు కాచుకోవాలి అని, అందుకని ఇప్పుడు నేను క్లియర్గా చూపుతున్నాను అనమాట. సో మీకు అది కొంచెం రెడ్డిష్ కలర్లోకి రావాలి లోపల మనం ఏదైతే పేస్ట్ వేసామో. సో ఇప్పుడు చూడండి లోపల కొంచెం మనకి రెడ్డిష్ కలర్లో వచ్చేసింది. అది ఇంకా ఎక్కువసేపు కనుక ఉంచామంటే ఇది బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోతే ఇది మాడిపోతుంది అనమాట. సో రెడ్డిష్ కలర్లోకి వచ్చింది కదా. సో ఈ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం చల్లారనివ్వండి. చల్లారితే మనకి స్ట్రైన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు వేడి మీదే కూడా దీన్ని వడకట్టుకోవచ్చండి. అలా మీరు క్లాత్లో కాకుండా స్ట్రైనర్స్ ఉంటాయి కదా, సో దాన్ని తీసుకొని చేయండి. సో ఇది నేను చూడండి మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఆయిల్ పైకి వచ్చేసింది. అది మనం ఏదైతే వేసామో ఇప్పుడైతే బాగా చల్లారిపోయింది. సో దీన్ని నేను తీసుకొని వడగట్టుతున్నాను. ఇక్కడైతే ఒక క్లాత్ తీసుకుంటున్నానండి. ఈ క్లాత్ వచ్చేసి మరీ పలుచుగా కూడా ఉండకూడదు. పలుచుగా ఉంటే లోపల ఏదైతే ఉందో అది బయటకు వచ్చేసిపోతుంది. సో మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా ఉంది కూడా అది దిగదనమాట. సో అంటే మనకు కాబట్టి మీడియంగా ఉండేది తీసుకోండి. మరీ పలుచగా మరీ ఎక్కువగా కాకుండా మీడియంగా ఉండేది తీసుకోండి. సో ఇది 2 సార్లు కూడా అయితే మొత్తం ఒకేసారి వేసేస్తామని. సో ఈ సైడ్స్ జాగ్రత్తగా పట్టుకోండి, లోపలికి వెళ్ళిపోకుండా అలా వెళ్ళిపోతే. ఇప్పుడు ఆయిల్ అంతా కూడా ఫస్ట్ వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే ఫస్ట్ ఏదైతే ఆయిల్ ఉందో మొత్తం వచ్చేస్తుంది. సో ఆయిల్ అనేది కొంచెం గ్రీన్ కలర్లో వస్తుంది. సో విడివిడిగా కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే మందం విడిగా వేసుకొని చేసుకోవచ్చు, అలాగే కరివేపాకు వేసుకొని చేసుకోవచ్చు. అండ్ డ్యాన్ వేపాకు కూడా యాడ్ చేసుకోండి. డ్యాన్ అయితే మాత్రం వేపాకు యాడ్ చేసుకుంటే చాలా బాగా అవుతుందండి. వేపాకు కావాలంటే సపరేట్గా ప్రిపేర్ చేసుకోండి. సో మీకు ఒకవేళ తెలిస్తే ప్రిపేర్ చేసుకోండి, తెలియదంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే కావాలంటే. సో ఇక్కడ నేను వచ్చేసి కూడా దీని నుంచి సో ఇది యూజ్ చేయడం వల్ల ఇది ఎలా చెప్పగలుగుతుంది యూజ్ చేశారనమాట. బాగా హెడేక్ కొంచెం ఆయిల్ పెట్టుకున్నారు. సో దానికి నెక్స్ట్ డేకి కొంచెం రిలీఫ్గా అని చెప్పేసి చెప్తున్నాను. ఇది హెడేక్ కూడా తగ్గుతుందని చెప్పేసి, అలాగే హెయిర్ ఫాల్ కూడా బాగా వేసిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్ వేసాం కదా, దానివల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం హెయిర్ అనేది బ్లాక్గా ఉంటుంది. డైలీ యూజ్ చేయొచ్చండి. స్మెల్ వస్తుంది అనుకుంటే హెయిర్ వాష్ చేసేయండి. లేదు అంటే మీరు డైలీ యూజ్ చేయొచ్చు. మీరు ఇది వీక్లీ
ఒక ట్వైస్ యూజ్ చేయడానికి యాడ్ చేసుకోవచ్చు. సో ఇంతేనా ప్రాసెస్ అయితే తక్కువగా కాచాలన్నమాట. ఇది నేను ప్యాకెట్ అయిన తర్వాత ఇందులో ఆమ్లా వేసి కాచుకుంటాను. 300 ml తీసుకుంటే నాకు 200 ml కావాలి. సో నేను ఆమ్లా వేసి కొంచెం మరిగిస్తాను కదా, అప్పుడు కరెక్ట్గా సరిపోతుందండి. 300 ml వేస్తే 200 ml వస్తుంది. ఓకే అన్నమాట. ఇంకొక విషయం ఏమిటంటే అసలు మనకి ఏ ఇబ్బంది ఎలా తొలగించాలనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఇది ఎప్పుడైతే 1999 నుంచి ప్రారంభమైందో కంటిన్యూస్ గా ఎక్కడ ఏమీ లేకుండా పేదవారికి సహాయ సహకారాలు అందించాలని, ఎవరైతే ప్రాబ్లమేటిక్ గా వారు చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో కంటిన్యూగా నడిచేది ఇది ఒకటి మాత్రం ఈ యొక్క సంస్థ మాత్రం తెలియజేస్తున్న కారణం ఇలాంటి వస్తున్నారు అంటే దీని వెనుక ఎంత ముఖ్య ఉద్దేశం తెలియదో మీరు గ్రహించుకొని ఈ సభ నేను మరోసారి తెలియజేస్తున్నాను. అలాగే ఇది మీకు తెలుసు, గత 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క నుంచి ఇది సుమారు 22,48,000 కేసులు టేకప్ చేసింది. దానిలో 22,40,000 ప్రౌడ్ నేషనల్ చెప్తున్నాను. అలాగే డిస్పోజల్ అయింది. రికమెండెడ్ ఫర్ రిలీజ్ ఆఫ్ ఫిఫ్టీ ఫర్ వైలేటింగ్ హ్యూమన్ రైట్స్ సుమారు 230 crores వరకు ఇది సాధించింది. అలాంటి సంస్థలో మనం ఉన్నామంటే మనకి చాలా ఆ సంస్థని మనము డెవలప్ చేసే బాధ్యత మనం అందరం చేయాలని నేను ఒకసారి మీకు సూచిస్తూ, అలాగే మీకు తెలుసు ఇవాళ ముఖ్యంగా మనం మీకు ఒక బ్రోచర్ కూడా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో మొట్టమొదటి ఎప్పుడు ప్రారంభమైంది వాళ్ళు ఇస్తారు. ఈ బ్రోచర్ ఒకసారి ఇవ్వమని, తర్వాత ఉన్నాయి కదా, ఇవ్వండి. అలాగే ఇది మానవ హక్కుల దినోత్సవాన్ని మనం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ద్వారా ఇది ఆమోదించబడింది. భారతదేశంలో సహా 48 దేశాలు దీని మీద సంతకాలు చేయమైంది. మానవ హక్కుల కౌన్సిల్ ఇవాళ ప్రజలందరికీ ప్రాథమిక మానవ హక్కులను, వారి ప్రాథమిక మానవ స్వేచ్ఛను రక్షించడమే మన ముఖ్య ఉద్దేశం. ఏ పనైనా మనం తీసుకోవాల్సింది ఒకటే ఉంది, హ్యూమన్ రైట్స్ ఒకటే. ఎవరైనా సరే వాడు పూర్తిగా బాధపడుతుంటే ఏదైనా సరే దాన్ని అది హక్కు కింద అదే హక్కు అయితే మనం తప్పకుండా దాన్ని తప్పకుండా తీసుకొని ఎవరి దగ్గరికి అయితే అది సఫలీకృతం చేయగలమో దాని దగ్గర ఖచ్చితంగా మనం చేయవలసిన ఆవశ్యకత మనం చేయవలసిన ఆవశ్యకత ఉంది. మనందరం కలిసి దీన్ని మంచి కృషి చేసి పేదవర్గ కింద వర్గానికి, అట్టడుగు వర్గానికి మనం ముందుకు తీసుకెళ్తే బాధ్యత వహిస్తారని కోరుతూ, నేను ఇంకా ఎక్కువసేపు మాట్లాడకుండా యాజ్ ఇట్ ఈస్గా మిగతా వాళ్ళతో మా సెక్రటరీ గారి ముందు మాట్లాడతారు. రామారావు గారు కంటిన్యూ చేయమని నేను కోరుతున్నాను. ధన్యవాదాలు జగన్మోహన్ గారు. నేను ఉపన్యాసంతో మేమంతా పొందితులు అయ్యాం. ఇప్పుడు మన ఫౌండర్ సెక్రటరీ ఈ సంస్థ 1999 నుంచి ఇంతవరకు ఇంత స్ట్రాంగ్గా ఉందంటే పూర్వకాలం ఎవరు చెప్పారు. ఆయన మరెవరో కాదు, మన మంత్రి శ్యామప్రసాద్ గారు.
వాళ్ళ తాలూకా ఓపెనింగ్ రిమార్క్స్ మేము తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఒక చిన్న అనౌన్స్మెంట్, మన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ గురించి ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాం. మీ అందరికీ గ్రూప్లో పెట్టాము. యూట్యూబ్ ఛానల్ తాలూకా అవన్నీ వివరాలు వస్తాయి. ఇక్కడ నుంచి ప్రతి కార్యక్రమం కూడా ఆ ఛానల్లో ప్రసారం అవుతుంది. దయచేసి అంతా ఓపెన్ చేసి చూసి మీ తర్వాత రెస్పాన్స్ తెలియజేయడం కోరుతున్నాం. యూట్యూబ్ ఛానల్ సిఎన్ఎస్ ఆ తాలూకా అవన్నీ వివరాలు తెలియజేస్తాం. నా రిక్వెస్ట్ శ్యామప్రసాద్ గారు అడ్రస్ చేయాలి. థ్యాంక్ యూ. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ డిఫెండర్స్ మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రావు గారు మామూలుగా ఆయన రోజు 10 నుంచి 20 గంటల పాటు పబ్లిక్ ఆయన ఇటీవల అనారోగ్యం లేదైనా సరే సర్వీస్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు కూడా కార్యక్రమం చేశారు. ముఖ్యంగా ఆయన రెడ్ క్రాస్ సొసైటీ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్కి వైస్ చైర్మన్గా మన రాష్ట్ర గవర్నర్ గారు చైర్మన్ గారు, తర్వాత ఫరీదా గారు, ఏకే ఫరీదా గారు ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అంటే ఆ రెడ్ క్రాస్ సొసైటీ అనేది మనకు అత్యంత ముఖ్యమైన సంస్థ. శ్రీకాకుళం జిల్లాలో రెడ్ క్రాస్ సంస్థ చేసిన సేవలు ఎంతో ఉన్నాయి. కలెక్టర్ గారు ప్రతిరోజు పర్యవేక్షిస్తూ వారి దీంట్లోని ఇక్కడ మిగతా ఉన్న సభ్యులు ఉన్నారో జగన్మోహన్ రావు గారు అంత శక్తివంతంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆయన చెప్పలేదు. అయితే రెడ్ క్రాస్ సొసైటీ ఆయన తీసుకునే సమయంలో శ్రీకాకుళం జిల్లాలో 300 ఈ రోజు సంస్థకి 3,000 కోట్ల రూపాయల అందుకు మనం ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. రెండవది మా గురువులు మన మానవతకి మించిన మంచి మనసుతో ఆ దీన్ని ఇచ్చేస్తూ మనందరికీ ఎప్పుడు ప్రోత్సహిస్తున్నటువంటి గురుతులు ప్రొఫెసర్ వై సత్యనారాయణ గారు. ఆయన మన సంస్థకి గత 24 సంవత్సరాలు చాలా కార్యక్రమాలు చేసి ఆయన స్వతంత్రంగా ఉన్నప్పుడు కానీ లేకపోతే ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు కానీ మానవులు సమావేశం ఉంది అంటే ఆయన తప్పకుండా వచ్చి మనందరినీ మంచి సందేశానికి చేరుకుంటున్నారు. ఇప్పుడు ఆయన గురించి చెప్పాలంటే ఆయన 2009లో ఆయన ప్రతిబంధం గురించి లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నట్టుగానే నేపాల్లోని ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత రాజ్యాంగాన్ని రచించడానికి, రాజ్యాంగంలో సలహాలు తీసుకోవడానికి వారినేమో ఆహ్వానించారు. నేపాల్ రాజ్యాంగాన్ని రచించడానికి తీసుకెళ్ళారంటే ఆ దీంట్లోని ఎంత ప్రజాస్వామ్యానికి పునాది. అలాగే ఇక్కడున్న మిగతా చాలా మంది సమస్యలతో ఉన్నారు. ఈ సమస్యలని చేస్తున్నారు. మాకైతే అప్పలరాజు గారు, మూర్తి గారు, సురేష్ గారు ఉంటారు. కానీ ఆయన వేరే పార్టీలో, రాజకీయ పార్టీలో ఉన్న ప్రజా సమస్య కోసం ముందుకు వస్తూనే ఉన్నారు. అలాగే అప్పలరాజు గారు ఆయన చేసుకొని చేస్తున్నారు. మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈరోజు సర్వీస్ సంస్థ నుంచి వాళ్ళు కూడా మన దీంట్లో పాల్గొనడం, మనకి సర్వీస్ సూపరింటెండెంట్ సన్యాసరావు గారు వాళ్ళంతా కూడా ఇంతకుముందు సర్వీస్ వాళ్ళతోనే మనం కలిసి చేసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు సర్వీస్ సంస్థ కొంచెం సరైన నిధులు కానీ
లేకపోతే సరైన ప్రోత్సాహం ప్రభుత్వానికి లేకపోవడం వల్ల మామూలుగా మంచి చేశారు. అన్నింటికంటే ఇక్కడ ప్రభుత్వం మానవ ఏం చేసేది, ఎందుకు చేసేది, ఎవరి కోసం చేసేది, దేనికోసం చేసేది, ప్రొటెక్షన్ ఆఫ్ ఎందుకు తీసుకొచ్చారు. ఆ యాక్ట్ వచ్చింది. దీని గురించి మనం నిర్దేశిస్తూనే ఉన్నాం. 1993లో ప్రొటెక్షన్ ఆఫ్ యాక్ట్ తీసుకొచ్చారు. అది పార్లమెంటు 93 అక్టోబర్ 10 ఆమోదించబడింది. ఆ చట్టాన్ని పొందినప్పుడు సరియైన పబ్లిక్ కానీ లేకపోతే జిల్లా కానీ న్యాయం కానీ ఇటువంటి తీసుకోకపోవడం వల్ల చాలా దురదృష్టకరం. ఏదో ఒక కట్టుగా చట్టాన్ని రూపొందించారు. ఈరోజు బాధితుడికి ఆ చట్టం గురించి తెలియజేది. ఈరోజు మానవ కమిషన్ గురించి 30 సంవత్సరాలు అయింది. కానీ ఆ కమిషన్ చేయాలని చేస్తున్నది కానీ నిజమైన బాధితుడికి పూర్తి సహాయం ఉంటుంది. ఈరోజు ఇలాంటి వాళ్ళందరికీ కూడా జరుగుతుంది. మన దీంట్లో తీసుకున్నట్లయితే మన రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థ దీంట్లో కార్పొరేషన్ ఉన్నప్పుడు దాన్ని ప్రభుత్వం విలీనం చేసిన తర్వాత అందులో అప్పట్లో ఆర్టీసీ ఉద్యోగస్తులకి చాలా తక్కువ ఇది చేసేవారు. అంటే అలాంటి దీన్ని ఈరోజు ప్రభుత్వం వాళ్ళ ఇలాంటి కూడా మనం చర్చించుకోవడానికి చాలా సమయంగా పడుతుంది. ఇప్పటికీ సమయాన్ని తీసుకుంటాము. కానీ అందులో దూర ప్రాంతాల నుంచి ఇంకా వచ్చేవాళ్ళు వస్తున్నారు. ఇచ్చాపురం నుంచి కూడా ఇచ్చాపురం నుంచి కూడా వచ్చేది. శ్రీకాకుళం జిల్లా నుంచి అయితే ఇక్కడ ఉదయం 9 గంటలకల్లా శ్రీకాకుళం జిల్లా నుంచి జగన్మోహన్ రావు గారి నాయకత్వంలో అందరినీ అయితే మానవ గురించి చేసేటప్పుడు మనకి ఆ చట్టంలో ఎవరికి ఎలా మానవ గురించి సంస్థలు పట్టి మనమే ప్రభుత్వంతో మాట్లాడాలి. ప్రభుత్వం పార్లమెంట్ చట్టాన్ని ఇటీవల మానవ కోర్టు గురించి వచ్చినప్పుడు మానవ కోర్టు ఉన్నాయి కదా అన్నారు. మానవ కోర్టు ఉన్నాయి. దానికి ఏమో సెక్షన్ 30 ప్రకారం ప్రత్యేకంగా న్యాయమూర్తి నియమించాలి. ఇక్కడ 30 సంవత్సరాల జిల్లా స్థాయి అలాగే ప్రత్యేక ఎందువల్ల మన్నాటి సంస్థలు గట్టిగా చట్టం తెచ్చుకొని ప్రభుత్వం తీసుకోవడానికి రాష్ట్రపతి కానీ ప్రెసిడెంట్ దీని చట్టం గురించి వాళ్ళు తెచ్చుకోవాలి. ఈరోజు ప్రజాప్రతినిధులు ఎవరిని చేసినా చాలా మంది చట్టం గురించి తెలియదు. పిల్లలకి కలిగితే ఈరోజు పేరు చెప్పిన వాళ్ళు మానవ కోరుతున్నాయి ఎందుకే తెలిసేవాళ్ళు. అంటే అసలు మానవ కోరుట్లో కేసులు అసలు ఆ కోర్టుకి కలిగిన ఏ చట్టం మీద మానవ హక్కులు మానవ హక్కులు ఉల్లంఘనకి మానవ హక్కులు ఉల్లంఘనకి ఏ అంశాలు వస్తాయి ఇలాంటి ఏది కూడా ఆ చట్టంలో లేదు. అందువల్ల కోర్టు తీసుకోలేకపోతున్నారు. కోర్టు తీసుకున్నా దానికి ఈరోజు ఉదాహరణకి ఒక పోలీసు అధికారి ఎవరైనా బెదిరించాలని చెప్పి మనం ఆ మానవ కోర్టులో తీసుకెళ్తే అక్కడ ఉన్న పబ్లిక్ వ్యవస్థలను వాదించాలి. ప్రభుత్వం వాదించాలా, బాధితులను వాదించాలా? ఈ అంశాలు మనకి మాస్టర్ అనేవాడు మేడం గారు దాని వాళ్ళు సలహా అయితే అవగాహన కల్పిస్తాం. దీని మీద ప్రభుత్వానికి ఒత్తిడి తెస్తాం. ఈరోజు మానవ కోర్టులు కేవలం కాగితాలకు మాత్రమే పడతాయి. 30 సంవత్సరాలు మనం ఈ మానవ కోర్టు ఎందుకు ఉండాలి?
ఎలా ఉండాలి ఈ దీంట్లో లైఫ్ జరుగుతుంది దీని జరిగినప్పుడు తర్వాత ఎటువంటి స్పష్టమైన ఇది లేదా మీరు 2012లో ఒక గ్రామంలో 30 సంవత్సరాల పేదలని తొలగించారు. దీనిగా తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత మేము జిల్లాధికారి పంపించడం జరిగింది. జిల్లాధికారి అప్పుడు హైకోర్టులో 2012లో ఈ మానవ కోర్టులోని ఏ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి కోర్టుకి ఈరోజు 26 జిల్లాలో మానవ కోర్టులు కానీ పాత 13 జిల్లాలో మానవ కోర్టులు ఉన్నాయి. కానీ అందులో ఏది ట్రై చేయాలన్నది స్పష్టంగా లేదు. పని చేయాలి, ఎలా పని చేయాలి ఇటువంటి కూడా లేకపోవడం వల్ల మానవ కోర్టులు కేవలం మనకు అలాగే మానవ కమిషన్ అన్నది కర్నూలులో ఉంది. ఈ కమిషన్లో చైర్మన్ గారు ఒక అసిస్టెంట్ కనీసం వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించకపోవడం ఇలాంటివి చేస్తున్నారు. అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ యాక్ట్ మరింత పటిష్టం చేయాల్సింది. దాన్ని 95 నుంచి కూడా క్రమంగా దాన్ని తగ్గిస్తూ వచ్చారు. 2006లో ఈ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ యాక్ట్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఒక చైర్పర్సన్, 2 మెంబర్స్ ఉండాలి. రాష్ట్ర స్థాయిలో 4 మెంబర్స్ ఉండాలి. 2 మెంబర్స్ తీసుకొచ్చారు. అలాగే మనకి 2019లో ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ యాక్ట్ ప్రకారం నేషనల్ లెవెల్లో నేషనల్ హ్యూమన్ కమిషన్ సుప్రీం కోర్టు చైర్మన్గా ఉండాలి. కానీ దాన్ని కూడా తగ్గించి జడ్జి గారు అంటే సుప్రీం కోర్టు రిటైర్డ్ అని చెప్పి దాన్ని చేశారు. అలాగే 4 సభ్యుల్ని చేస్తూ అందులో మహిళా సభ్యులు ఒకరిని ఖచ్చితంగా న్యాయం లేకపోతే న్యాయం చేస్తే 2019లో జ్యోతిక సీనియర్ అపాయింట్ చేశారు. ఆవిడ టైం అయిన తర్వాత ఇంతవరకు మనం కేసు గురించి మాట్లాడుతున్నాం. ఈ కేసులు ఎలా చేస్తున్నారు, ఏమైనా వస్తున్నాయా అంటే చాలా తక్కువ వస్తున్నాయి. మేము ప్రతిరోజు కూడా ఏదో కేసు చేస్తూనే ఉంటాం. మా దగ్గర ఉంటారు. ఈరోజు గారు అయితే నాకు గత 40 సంవత్సరాలు అప్పట్లో న్యాయం పోరాడుతూ మమ్మల్ని చేసి చాలా చేసేవారు. మీరు ముఖ్యమంత్రి చేయండి, కానీ ఎవరిని వేధించడం, బాధించడం, లేకపోతే ఒక ఎస్ఐగా మా నిర్వాహకులకి చాలా స్పష్టంగా చెప్పేవారు. అంటే ఒక పోలీస్ అధికారి అంటే ఎలాగ చేస్తారని రాంబాబు గారు ఇంకా మేడం గారు సీతామాన్ గారు ఆవిడ మామూలుగా సమావేశానికి చేస్తే ఈరోజు ఆదివారం ఎలా చేసి చాలా టైట్ నిర్ణయం ఉంది. ఇంకో అయినా సరే మీద మానవుల మీద ఈ సమావేశానికి వచ్చినందుకు అది చూస్తున్నారు. గాంధీయన్ స్టడీ సెంటర్ డైరెక్ట్గా ఉన్నారు. దీంతో పాటు చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్
అంటే ఇది చేస్తూ మన మీద మన ఈరోజు మహిళల హక్కులు, బాల హక్కులు, పర్యావరణ హక్కులు, ఈ హక్కులు మన హక్కులు మనకు చాలా మంది తింటుంటారు. దీనికోసం మనం మరింత వెళ్ళడానికి మేము మా సంస్థ నుంచి ప్రతి నెల ఖచ్చితంగా శిక్షణ మాస్టర్ సత్యనారాయణ మాస్టర్ సలహాతో ఇది చేస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా సత్యనారాయణ మాస్టర్ ఇది చేశారు. ఇటీవల వెళ్ళినప్పుడు జస్టిస్ నరసింహ గారు ఆయన మంచి నరసింహ గారు మన తెలుగు హైదరాబాద్ ఆయన తెలుగు చేస్తారు. ఆయన మాట్లాడినప్పుడు మేము పెట్టాలంటే దేని గురించి అని చెప్పి హ్యూమన్ రైట్స్ చెప్తే అయితే మీరు కూడా మీరు ఇన్వైట్ చేయడానికి మాస్టర్ గారి గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే సిజే గారు ఇప్పుడున్న జస్టిస్ చంద్రచూడ్ గారు తండ్రి గారి దగ్గర ఆయన చీఫ్ జస్టిస్, ఆ చీఫ్ జస్టిస్ దగ్గర మన సత్యనారాయణ మాస్టర్ గారు చేశారు. ఆయన చెప్పాలంటే చాలా ఉంది. ఇంత పుస్తకంలో రాయొచ్చు. సైనికుల కిందే వస్తారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో పనిచేశారు. ఎయిర్పోర్ట్లో పనిచేస్తూనే డిగ్రీ ఇక్కడ అయితే ఇక్కడ విడిగా ఉద్యోగం చెప్పకుండా మామూలుగా ఈ దీంట్లో మానవ గురించి మనం వెళ్ళడానికి ఎలాంటి కార్యక్రమాలు చేద్దాం, ఏ విధంగా చేద్దాం, దేనికోసం చేద్దాం అన్నది మీరందరూ కూడా చర్చించుకొని ఒక ముందుకు వెళ్దాం అని చెప్పి మానవ రోజున ఒకే ఇది ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని ఒక యూనిట్ కౌన్సిల్ మాత్రమే ఈరోజు దీనికి చేశారు. అంటే అక్కడ మన సంస్థ నన్ను కూర్చారంటే మన అందరినీ కూర్చున్నట్టే వచ్చిన కేసులో ఏది మానవ దీంట్లో తీసుకోవాలి అన్న నాకు అభిప్రాయం చెప్తుంటారు. ఇది అవుట్ ఆఫ్ దీంట్లో చెప్పకూడదు అయినా సరే నేను చెప్తున్నాను. వచ్చిన ఫిర్యాదు మానవ పరిధిలో రాదా, అది ఎలా తీసుకోవాలి, ఎవరికో తీసుకోవాలి, ఎలా పంపించాలి, ఏ అధికారులు బాధ్యతలు నేను క్షుణ్ణంగా ఇచ్చేసి చెప్పాలి. దీని గురించి మానవ హక్కులు దీని సంస్థని మరింత ఈ సమావేశంలో ఏంటంటే ప్రతి ఒక్కరు ఎంతో ఆతృతతో ఏదో చెప్పాలి అన్న దీంతో ఉన్నారు. అందరికీ కూడా అవకాశం కల్పించడం కష్టం కాబట్టి మనం లంచ్ అయిన తర్వాత రౌండ్ టేబుల్ కట్టుకుని ఒక్కొక్కరి అభిప్రాయాన్ని తీసుకుంటాం. ఈరోజు మహిళా హక్కుల గురించి తీసుకున్నట్టయితే ఎలాంటి ఇది ఉన్నాయి. అన్నిటికన్నా ముందు ప్రభుత్వం చేస్తున్న ఇదేంటంటే మనకి కావలసినటువంటి సౌకర్యాలు ఎంతవరకు ఇస్తున్నాయి. ఏ ప్రభుత్వం మనకి రాజకీయాలు అనవసరం. ప్రభుత్వాలు చేయాల్సిన పని చేయనప్పుడు అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు పౌరుడిగా మనందరికీ ఉంది. మానవ హక్కుల ముఖ్యోద్దేశం అది మనకి పుట్టుకతో వచ్చిన హక్కుని మనం కోల్పోకుండా మనందరం సంఘటితంగా ఎటువంటి ఉద్యమాలు చేయకుండా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి బాధితులు న్యాయం చేద్దామని చెప్పి మనం చేస్తూ తదుపరి మాట్లాడాల్సిన ఇంకా పెద్దలు ఉన్నారు. భారత సందేశాన్ని వినడానికి మనందరూ మీరందరూ ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు తదుపరి కార్యక్రమం కొనసాగించవలసిందిగా రమ గారిని కోరుతున్నాను. ధన్యవాదాలు శ్యామప్రసాద్ గారు. ఇంకో ముఖ్య అనౌన్స్మెంట్, ఈ సమావేశం అయిన తర్వాత అతిథులు అయిన తర్వాత లంచ్ కార్యక్రమం అయిన తర్వాత మన డిఫెండర్స్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకుందాం. వేరే ఇష్యూస్ మీద డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి
భోజనానంతరం విశిష్ట అతిథులు ముఖ్య అతిథులు వెళ్ళిన తర్వాత అందరూ దయచేసి హాల్లో ఉండవలసిందిగా మనవి. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి రిటైర్డ్ డిఈఓ గారు శ్రీ మల్లేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాం. గొప్పగా మాట్లాడితే మిగతా వాళ్ళకి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు శ్యామరావు గారు. ఇంకో ముఖ్య అనౌన్స్మెంట్, ఈ సమావేశం అయిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ, దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఫార్మర్ వైస్ ఛాన్సలర్ గౌరవనీయులు పెద్దలు శ్రీ సత్యనారాయణ గారు, సభాధ్యక్షులు పెద్దలు శ్రీ జగన్మోహన్ రావు గారు, నాయుడు గారు, ప్రొఫెసర్ సీత మహాలక్ష్మి గారు అన్నటువంటి అక్కడికి వచ్చేటటువంటి సీత మహాలక్ష్మి గారు, రిటైర్డ్ పోలీస్ సూపరింటెండెంట్ గౌరవనీయులు సురేంద్రబాబు గారు, అలానే వందన బిల్లాగా ఈ కార్యక్రమాన్ని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ని స్థాపించి కార్యక్రమాన్ని నిర్వీర్యంగా వ్యయప్రయాసాలు నిర్వహిస్తున్నటువంటి గౌరవ శ్యామప్రసాద్ గారు, ఇందులో 70 to 80% సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. రిమైనింగ్ 20% మాత్రమే యంగ్స్టర్స్ ఉన్నారు. బోత్ సీనియర్ సిటిజన్స్ మరియు యంగ్స్టర్స్, అదేవిధంగా కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి రామన్ గారికి అందరికీ వేరే వేరే నమస్కారాలు తెలియజేసుకుంటూ వారు మాట చెప్పారు, సంక్షిప్తంగా మాట్లాడుతుంది. ఇదేదో బ్రీఫ్గా చెప్పినటువంటి టాపిక్ అంటే ఆయన ఇమీడియట్గా ఏమన్నారంటే, ఇది బ్రీఫ్గా చెప్పకపోతే పెద్ద స్పీకర్స్ ఉన్నారు, కంటెంట్ ఎక్కువగా తెలిసినటువంటి వారు ఉన్నారు, ఇట్ మే గో అప్ టు 5 PM అన్న ఉద్దేశంతో వారు చెప్పడం కరెక్ట్. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆన్ ది ఎర్త్ మస్ట్ నో అబౌట్ ది రైట్స్ ఆఫ్ ది ఇండివిజువల్స్. రైట్స్ ఎందుకు వచ్చినాయి అసలు? ఎనార్కిజం ఉంది మొదట, రాజు లేని రాజ్యం అంటే అరాచకత్వం. రాజు లేకపోతే ఇక్కడ లేకపోతే పెద్దలు లేకపోతే మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. దీని కంట్రోల్ ఎక్కడ వస్తుంది? అటువంటి పరిస్థితుల్లో మైట్ ఈజ్ రైట్ వాజ్ ఎగ్జిస్టెడ్. బలమైనటువంటి వాడికే అధికారాలు హక్కులు ఉండేవి, రక్షణ ఉండేది. మిగిలినటువంటి వారికి లేనటువంటి పరిస్థితుల్లో ఎవరికి రక్షణ లేదు, ఎవరికి ఆరక్షణ లేదు, ఎవరికి జీవించేటటువంటి రక్షణ లేనటువంటి సమయాలలో హక్కు అనేటువంటి అవసరం, ప్రాణ రక్షణ అనేటువంటి అవసరం ఏర్పడి ఒక సావరీన్ అన్నటువంటి వాడిని, ఒక పాలకుడిని ఎన్నుకోవడం అనేది జరిగింది. అంటే పాలకుడు ఎవరంటే who all the rights were surrendered was sovereign. To whom all the rights were surrendered was sovereign. ఎవరైతే అధికారాన్ని దారాదం చేస్తారో ఆ వ్యక్తి మాత్రమే sovereign. What no one can infringe him, no one can challenge him. He was omnipotent. అటువంటి బలమైనటువంటి వ్యక్తిని సావరీన్ గా ఇంకేసేసిన మిగిలినటువంటి వారందరూ కూడా వాడు ఏం చదివితే చేయాలి. ఎప్పుడు మరి అధికారం అంటే ఏ రోజైతే తమ ఆత్మకు కానీ తమ ప్రాణానికి కానీ రక్షణ కోసం చేసేటటువంటి పరిస్థితి ఉండేది. అక్కడ అది మొదటిది ప్రాణ రక్షణ హబు అన్నట్టు ఏర్పడ్డం. ఆ తర్వాత వచ్చినటువంటి మరొకరు ఒక సోషల్ ఫిలాసఫర్, మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ బట్ ఎవ్రీవేర్ హి ఈజ్ చేంజ్. మానవుడు పుట్టుకతో స్వేచ్ఛగా జన్మించాడు. ప్రతి ఒక్కడు కూడా సమానమైనటువంటి రక్షణతో జన్మించడం జరిగింది. బట్ due to social customs, conventions, taboos, traditions, culture,
వీటి వల్ల 24 గంటల సంఖ్యలో బంధించబడ్డాడు. అది రెండవ పరిస్థితి. ఆ తర్వాత వచ్చినటువంటి ఈ కొలోనియలిజం మొదలైనటువంటి పరిస్థితులన్నీ జరుగుతున్న తర్వాత మీ అందరికీ తెలిసినటువంటి సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత యుఎన్ఓ ఎస్టాబ్లిష్ అయ్యి ఆ తర్వాత 1948 సెప్టెంబర్ నెలలో యుఎన్ఓ జనరల్ అసెంబ్లీలో తీర్మానం జరిగింది. మానవ హక్కు అన్నటువంటి ఖచ్చితంగా నాట్ ఇన్ వన్ కంట్రీ, నాట్ ఇన్ వన్ స్టేట్, త్రూఅవుట్ ది వరల్డ్ ఉండి తీరాలి అని. అది ఆ హ్యూమన్ రైట్స్ అన్నటువంటి వస్తే హ్యూమన్ రైట్స్ రకరకాలుగా రకరకాల ఫిలాసఫర్స్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇటువంటి వారు గ్రేట్ ఫిలాసఫర్స్ అందరూ హక్కుల్ని రకరకాలుగా డివైడ్ చేయడం జరిగింది, డివిజన్ చేయడం జరిగింది. కొన్ని నైతిక హక్కులు, కొన్ని చట్టపరమైన హక్కులు, కొన్ని ప్రాథమిక హక్కులు, కొన్ని హ్యూమన్ రైట్స్. ఎక్కడి నుంచి ఏది తీసినా నైతిక హక్కులు మాత్రం వేరు. ఎవరు సమాజం కాదని కానీ బట్ నైతిక హక్కులను భార్యాభర్త ఎలా ఉండాలి, తండ్రి కొడుకు ఎలా ఉండాలి, తల్లి కొడుకు ఎలా ఉండాలి, గురువు శిష్యుడు ఎలా ఉండాలి అని అంటే ఇవి ఎక్కడో రాసి ఉన్నటువంటివి కావు. ఈ రకంగా ఉన్నటువంటి దాని నుంచి ఈవేళ ప్రధానమైనటువంటిది ఏంటి అని అంటే ఓన్లీ థింగ్ నేను 2 minutesలో కన్క్లూడ్ చేసి వెళ్ళిపోతాను. ఏంటి అని అంటే ఈవేళ ఉన్నటువంటిది ఈక్వాలిటీ, జస్టిస్ అండ్ ఫ్రీడమ్. ఇది ఈ 75th ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే అని అంటే ఎవ్రీబడి మస్ట్ నో అబౌట్ ది జస్టిస్, ఈక్వాలిటీ అండ్ ఫ్రీడమ్ అన్నటువంటిది. ఇవి ప్రపంచంలో హ్యూమన్ రైట్స్లో పెట్టక్కర్లే, మన రాజ్యాంగంలో ప్రియాంబుల్లో పొందుపరచబడినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయి అని అంటే ఇవే ఉన్నాయి. ఈక్వాలిటీ, ఫ్రీడమ్, ఫ్రెటర్నిటీ, జస్టిస్, సెక్యులర్, sovereign, socialistic, democratic republic. These are the components that are included in the preamble, which is an outer part of the constitution. రాజ్యాంగము వెలుపల ఉన్నటువంటి అంశంలు ఏంటి అని అంటే సమానత్వము, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వము, జస్టిస్, న్యాయము, దీంతో పాటు లౌకిక సామ్యవాద సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యము. These are the components that are included in the preamble, which is the outer part of the constitution. And fundamental rights విషయానికి వస్తే మన దేశంలో రాజ్యాంగంలో 3వ భాగంలో పొందుపరచబడినవి ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్లో 7 ఫండమెంటల్ రైట్స్ మరి. అందులో రైట్ టు ఈక్వాలిటీ 14 to 18th ఆర్టికల్, అండ్ రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19 to 22, 23 and 24 right against exploitation, 25 to 28 right to religion, 29 and 30 education and cultural rights, and 31 right to property, which was deleted from the fundamental rights in the year 1979 through 44th constitutional amendment, and it has become a legal right. It is not at all a fundamental right. There is vast difference between legal right and fundamental right. Okay, right. Next one, the last but not least, is constitutional remedies. ఏంటి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్? ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ లేకపోయినట్లయితే మిగిలిన రైట్స్ అన్ని కూడా డెడ్ బాడీస్తో సమానం. బికాస్ ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ద్వారా ఆర్టికల్ 226 ప్రకారం ఎప్పుడైనా ఫండమెంటల్ రైట్స్కి కానీ ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగినట్లయితే 226 ఆర్టికల్ ప్రకారం హైకోర్టులో అండ్ ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టులో ఎవ్రీ పర్సన్, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈజ్ కాంపిటెంట్ టు గో త్రూ కోర్ట్ టు గెట్ ఇట్ ఇంప్లిమెంటెడ్ యాజ్ ఫండమెంటల్ రైట్. ఈ రెండు అయితే ఈ సందర్భం ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి కామన్ మ్యాన్ ఎక్కడ ఉన్నాడు ఫండమెంటల్ రైట్కి ఇబ్బంది పడుతుంది. హైకోర్టుకి సుప్రీంకోర్టుకి ఏ వ్యక్తి కూడా వెళ్ళిపోలేడు. ప్రతిదానికి నా సైట్ ఇక్కడ ఉంది, నా సైట్ ఇంకోడు ఆక్యుపై చేశాడు. ఇట్ ఈస్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్, బట్ ఇట్ ఈస్ ఏ లీగల్ రైట్. దీనికి నేను హైకోర్టుకి ఎక్కడికి వెళ్ళాను?
పోనీ కౌన్సిల్కి వెళ్దామని అంటే కౌన్సిల్కి ఉన్నటువంటి లిమిటేషన్స్ ఉన్నాయి. కమిషన్కి వెళ్దామంటే కమిషన్ తాలూకా జ్యూరిడిక్షన్ వేరు. కమిషన్ తాలూకా జ్యూరిడిక్షన్ ఏంటి? ఇట్ కెనాట్ ఇంపోజ్ ఎనీ పనిష్మెంట్, ఇట్ కెనాట్ గివ్ ఎనీ డెసిషన్, ఇట్ కెనాట్ గివ్ ఎనీ జడ్జిమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది విక్టిమ్. కమిషన్ లిమిటేషన్స్ ఉన్నాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకుని ఇందాక చెప్పారు చాలా పెద్ద మాట, ఎంతమంది క్యాచ్ చేశారో తెలియదు కానీ అసలు వాట్ ఈస్ ది కౌన్సిల్ అండ్ వాట్ ఆర్ ది ఫంక్షన్స్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది కౌన్సిల్ అండ్ వాట్ ఈస్ ది జ్యూరిడిక్షన్ ఆఫ్ ది కమిషన్ అండ్ విచ్ ఆర్ ది హ్యూమన్ రైట్స్ and how we can decide whether violation is there or not. These are the things to be decided by certain experts. అయితే నా తాలూకా రిక్వెస్ట్ ఏంటంటే, ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ నాట్ ది టైమ్ టు కంటిన్యూ ది సెషన్ ఇన్ హాఫ్ మినిట్. దీనికి సంబంధించి హైకోర్టు సుప్రీంకోర్టుకి ఎలాగైతే ఆర్టికల్స్ 226 అండ్ 32 ప్రకారం వెళ్ళడానికి అధికారం ఉందో, హక్కు ఉందో, జిల్లా స్థాయిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కోర్టుల్ని ఏర్పాటు చేసి ఇప్పుడు అన్నారు 13 జిల్లాలో మానవ హక్కుల కోర్టు ఉంది అని. ఎవరికి తెలుసు ఎక్సెప్ట్ శ్యాంప్రసాద్ గారు? నో బడీ నోస్ దట్ ఏ కోర్ట్ ఈజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్, రైట్? సో అలా కాకుండా మానవ హక్కులకి సంబంధించి ఏ కోర్ట్ ఈజ్ టు బి ఎస్టాబ్లిష్డ్ త్రూ ఎన్ అమెండ్మెంట్. నిజానికి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ మీద ప్రొటెక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ మీద వచ్చింది. ఇంకా చూడండి, ఇంకా ఎంత పెక్యులర్. దేర్ ఆర్ ఫండమెంటల్ రైట్స్ ఫ్రమ్ ఆర్టికల్ 14 to 32 ఇన్ ది పార్ట్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీని మీద ప్రొటెక్షన్ 1993లో పార్లమెంట్లో ఒక ఎనాక్ట్మెంట్ చేసి ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పి రావడం జరిగింది. ప్రొటెక్షన్ ఇవ్వాలి అని. దాని మీద ప్రొటెక్షన్ ఏమైనా ఉందా అని అంటే ఎక్కడో ఈ ప్రేమబాబు గారు లాంటి వాళ్ళు, రమణ గారు లాంటి వారు ఉన్నారు తప్ప జైల్లో ఎందుకు పెడుతున్నావు అడిగే హక్కు కానీ పరిస్థితి కానీ ఎవరికైనా ఉందండి? వీళ్ళిద్దరు ఉన్నారు కదా ఇక్కడ, పోలీస్ డిపార్ట్మెంట్. అంటే ఇట్ ఈస్ ప్రాక్టికల్. సార్ ఎవరైనా కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్, నోబడీ ఈజ్ ఇన్ ఎ పొజిషన్ టు ఆస్క్ వై షుడ్ హీ బీ ఇంప్రిజన్డ్. It is a fundamental right. One should not be in the custody not more than 24 hours. కానీ ఎక్కడ ఉంటుంది? We are not in a position to protect our fundamental rights within our jurisdiction also. అంటే ఇవి చెయ్యాలి తప్పదు అని కాదు, కానీ అట్లీస్ట్ మనకు జిల్లా స్థాయిలో కామన్ మ్యాన్కు, లే మ్యాన్కు, సాధారణమైన మిడిల్ క్లాస్ పర్సన్కి ఇమీడియట్గా తన ఫండమెంటల్ రైట్స్ కానీ డిస్టర్బ్ అయినట్లయితే కోర్టుకు ప్రొసీడ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. బట్ హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్, దే ఆర్ ది ఓన్లీ కోర్ట్స్ విచ్ ఆర్ కాంపిటెంట్ టు ప్రొటెక్ట్ ది ఫండమెంటల్ రైట్స్. బట్ వీళ్ళలాంటి పెద్దవాళ్ళు సెమినార్స్కి వెళ్తూ ఉంటారు కాబట్టి సెమినార్స్లో ఇది కానీ మనం ప్రొజెక్ట్ చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్ ఫర్ మేకింగ్ ఎన్ అమెండ్మెంట్ ఆర్ ఎనాక్ట్మెంట్. అది చేసినట్లయితే మానవ హక్కుల పరిరక్షణకు, మానవ హక్కుల దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఒక పెద్ద అవకాశం ఇక్కడ మాట్లాడడం అన్నటువంటిది ఇట్ ఇస్ నాట్ సో ఈజీ ఇన్ ది పార్ట్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్. బికాస్ డీన్ గారు ఉన్నారు ఇక్కడ, మేడం గారు ఉన్నారు, అండ్ వైస్ ఛాన్సలర్ గారు, వారు మొత్తం పుట్టింది మొదలుకొని లా డిపార్ట్మెంట్లో పుట్టి పెరిగారు. అటువంటి వారు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎనాక్ట్మెంట్స్, సెక్షన్స్, సిపిసిలు, సిఆర్పిసిలు వీటితోనే మునిగి ఉంటారు రాత్రి పగలు నిద్రలో కూడా. ఇటువంటి వారి మధ్యలో మాట్లాడటం, మీరు ప్రాక్టికల్గా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ని టేకప్ చేసి సాల్వ్ చేసినటువంటి గౌరవ పెద్దలు శ్యాంప్రసాద్ గారు ముందు, మరి మీలాంటి సీనియర్ ఆఫీసర్స్, రిటైర్డ్ సీనియర్ సిటిజన్స్ మీ ముందు మాట్లాడటం చాలా టఫ్ జాబ్ అయినప్పటికీ కూడా I want to share a few words with you. Having the troubles that are being faced by the society. అది నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ విజిలెన్స్. థ్యాంక్ యూ సార్. సారీ. ధన్యవాదాలు మహేశ్వర గారు. మీ దగ్గర మంచి సబ్జెక్ట్ మేము ఎప్పుడో తెలుసుకున్నాం.
లా చదవడం వేరు, లా నేర్చుకోవడం వేరు. లా చదివిన ప్రతి గ్రాడ్యుయేట్కి లా రాదు. మాస్టర్ చెప్పలేదు, మాట్లాడాలి. లా చదివిన ప్రతి విద్యార్థి లా రాదు. కానీ ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేస్తే తప్ప. ఆయన ఎంతో మంచి సబ్జెక్టు మాట్లాడారు. వారి తరపు సర్వీసెస్ మనం శిక్షణా తరగతులు త్వరలో ప్రారంభిస్తున్నాం. తప్పకుండా వారిని ఇన్వైట్ చేసి వారి తాలూకా అమూల్యమైన సలహాలు మనం తీసుకుందాం. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మా డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేడర్కి ఎదిగినటువంటి శ్రీ యజ్జల ప్రేమబాబు గారిని వారి యొక్క అమూల్యమైన సందేశం కోసమే కోరుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే కొనియాడుతున్న పెద్దలకు మరియు ఈ వేదిక ఉన్న జగన్మోహన్ రావు గారు, అలాగే వైస్ ఛాన్సలర్ సత్యనారాయణ గారు, మేడం గారు, మరియు మా సబ్ ఇన్స్పెక్టర్ తెలిసినప్పటి నుంచి తెలిసిన ఫ్రెండ్స్ శ్యామ్ సుందర్, తర్వాత నా దగ్గర పనిచేసిన ఎస్వి రమణ గారు, మిగతా ఎస్ఎస్ అందరూ, సత్యనారాయణ, వీళ్ళందరూ కూడా. ముఖ్యంగా అంటే చెప్పే ముందు సత్యనారాయణ గురించి ఒక చిన్న మాట చెప్తాను. నేను ఇక్కడ డిఎస్పీగా ఉన్నా, ఇక్కడ నార్త్ ఎస్పీగా చాలా పవర్ఫుల్గా ఉండేది. ఆఫీసెస్ కూడా చాలా 24 hours కూడా చాలా బిజీగా ఉన్నాను. ఒక రోజు నేను ఆ పెద్ద సత్యనారాయణ గారిని చూసి రైతు బజార్లో ఆయన సంచి పట్టుకొని వచ్చి బజార్లో ఉన్నారు. ఇదేంటి పెద్ద ఆంధ్రప్రదేశ్ పనిచేస్తున్న ప్రొఫెసర్ గారు సంచి పట్టుకొని కాయ వచ్చారని చెప్పి నేను పలకరించాను. సార్ ఏంటి సార్ ఇక బజార్కి వచ్చాను. ఏంటి సార్ మీరు పెద్దవాళ్ళు రావడం అంటే మన బజార్లో మనం చేసుకోవడం అని చాలా సింపుల్ మ్యాన్. సో అప్పటి నుంచి నేను మారాను. మన పని కదా బజార్ కావాలనేది అంతవరకు నేను ఎప్పుడు రాలేదు. సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఇన్స్పెక్టర్ కానీ ఎక్కడ కూడా కనీసం బజార్ కావాలని ఏదో పెద్ద పోజు హంగామా చేసేవాడు అనమాట. సో అక్కడ కొంచెం తగ్గాను. ప్రజల్లో మొత్తం కూడా మింగిల్ అవ్వాలి, అంతేగాని ప్రజల్లో లేకపోతే కష్టం మనకి. సో రమణ యాక్చువల్గా నాతో కూడా సబ్ ఇన్స్పెక్టర్గా ట్రైనింగ్ వచ్చారు సెలక్షన్స్కి. సెలెక్ట్ అవ్వలేదు కానీ మా అందరికన్నా మహామేధావి ఆయన. బాగా చదువుకున్నాను. ఆనెస్ట్ ఆఫీసర్, ఆనెస్ట్. ఆయన మంచి డిగ్రీ చక్కగా అంటే ప్రజలు చూసి ఎప్పుడు కోపడే లేదు. ఆనెస్ట్గా జీవితంలో ఉన్నాడు. చాలా ట్రై చేసి నా వర్క్ కూడా నేను చాలా పవర్ఫుల్ ఆఫీసర్. ఇక్కడ మన కుమార్ సిపి గారు ఎస్సీ కమిషనర్ కేసెస్ ముందున్న ఆఫీసర్ కేసెస్ వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు ఈయన నా దగ్గర పనిచేస్తుంటే బాబు గారు పట్టుకున్నాం మనల్ని దాన్ని మొత్తం 40-50 కేసెస్ అప్డేట్ చేస్తే నన్ను ఆయన ఎప్రిషియేట్ చేశాను. ఆ ఎప్రిషియేషన్ కూడా ఆయన కాదు, బట్ పైకి మనం కనపడ్డాను సిపి గారికి. సో ఆ రకంగా మరి ఈ రోజు కార్యక్రమం పిక్చర్ చాలా అదృష్టవంతులు అనుకోవాలి. మరి మేమంతా కూడా చట్టాల గురించి అలాగే భారత రాజ్యాంగం గురించి మేమంతా కూడా చక్కగా కార్యక్రమాలను నిర్వర్తిస్తామని, చట్టాలన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ప్రమాణం చేశాక వస్తాం కూడా మేము యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా. సో వచ్చాకనే ఇక్కడికి వస్తే చట్టాలన్నీ ఫార్మర్ అయిపోతుంది డిపార్ట్మెంట్లో మొత్తం. మీకు తెలుసు అంటే మీరు ఇన్సిడెంట్స్ చెప్తా సరదాగా అంటే మీకు చెప్పడం గురించే. నేను ఇక్కడే ఉద్యోగం చేశాను. నేను ఎక్కడ ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే చదువుకున్నాను. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్గా, డిఎస్పీగా, ఇన్స్పెక్టర్గా మొత్తం అంతా ఉద్యోగం ఇక్కడ 35 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇక్కడ ఉద్యోగం చేశాను. సో సబ్ ఇన్స్పెక్టర్ ఉండేటప్పుడు
ఒక 4-5 రోజులు అంటే రౌడీ షీటర్ ఉన్నాడు ఆయన కొబ్బరి తోట ఉంటే వాడిని పిలిస్తే వాడు రాలే. నేను అప్పుడు మహాంతి గారు తెలుసుకుంటుంది అందరితో కూడా. సో ఆయన ఏంటంటే ఆయన కూడా ఈ రౌడీలందరూ కూడా కంట్రోల్ చేసి రాలే 10 days సస్పెండ్ అయిపోయాడు రాలేదని చెప్పేసి. సో మార్నింగ్ నేను 10 కాల్ చేసి సార్ వచ్చేసారు దొరికారు సార్ అన్నారు. వాడు తీసుకురా నేను ఏం చేశానంటే కోపంగా పడాలనుకుంటున్నాను. ఎందుకంటే రావాలి 10 రోజులు నాకు తెలియదు. కొద్దిసేపు పడిపోయాడు కామమ్మకి వచ్చాడు. కామమ్మ వచ్చేసి కాల్చి సార్ 10 రోజులు అయితే సార్ ఆపరేషన్ అయిందంటే హాస్పిటల్ జాయిన్ అయ్యి వచ్చేసారు. సో నాకు తెలియలేదు ఫోటో కొట్టి కామమ్మకి వెళ్తే కాన్స్టిట్యూషన్ ప్రైవేట్ ఏరియా దగ్గర అప్పుడు నేను ఇన్స్పెక్టర్ కూడా ఇంకే రైల్వే చేసి సైడ్ అయిపోయాను. నేను కాన్స్టిట్యూషన్ ఆటో రిక్షాలు ఆ రిక్షాలో డాక్టర్ తీసుకుంటే ఇమీడియట్లీ కేజీ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతున్నాను. సో మా దగ్గరే తీసుకెళ్ళి కేజీ హాస్పిటల్ జాయిన్ చేసాం. 2 days చనిపోయాడు. చనిపోయాడు. అప్పుడు వైఫ్ పట్టుకుని కమ్యూనికేషన్ కానీ ఈ యొక్క అవేర్నెస్ లేదు ఆ రోజుల్లో 84లో చెప్పేది. సో అప్పుడు ఇమీడియట్గా వైఫ్ పట్టుకుని అమ్మాయిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ వచ్చాడు. రాగానే సహాయం చేస్తాను నీకు అయినా సరే బతకలేదు చెప్పి మొత్తానికి చేస్తే అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయాం. లక్కీగా సేవ్ అయిపోయాను. సో బాగానే అనుకున్నాను. అలాగే క్రైమ్ అంటే మీకు తెలుసు స్టీల్ ప్లాంట్ ఎలా ఉంటుందో బ్రహ్మాండంగా దొంగలు ఆ రోజు స్టీల్ ప్లాంట్ దోచుకెళ్తుంటారు అన్నమాట ఐరన్ అంతా కూడా. ఆ రకంగా క్రిమినల్స్ 10-15 మంది లాకప్లో పెట్టుకునేవాళ్ళం. నెలలు ఉండేవారు. వాళ్ళందరికీ భోజనం పెట్టడం చేయడం వాళ్ళందరినీ కూడా చేస్తాం. అంతా కూడా ఇల్లీగలే అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు పెట్టేవాళ్ళు. ఒకసారి అక్కడ మా ఎదురుగానే పనిచేస్తున్నాం మెకానిక్. వాడు మా దగ్గర ఎప్పుడు ఉంటాడు కూడా మా దగ్గర స్నేహంగా ఉంటాడు. మా బల్లెని బాగా చేస్తుంటాడు, చూస్తుంటాడు, నేను చేస్తుంటాడు. ఎవరో ఒక రోజు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే మరి ఇచ్చిరని చెప్తే సార్ నేను తీయలేదన్నాను. నువ్వు ఎలా తీసుకోవాలి చెప్పి ముందు తీసుకుని లాకప్ మాకు ఈజీ ఆ రోజుల్లో ఎవరైనా లాకప్ వేసాం. ప్రతి వాళ్ళు సో లాకప్ వేస్తే 2 days ఉన్నాడు. 3 రోజులు ఆలోచించుకోవాలి అనుకుంటాను. ఆలోచించుకోవాలి చూసారా నేను వీళ్ళ దగ్గర ప్రతిసారి ఎస్ఐకి పోలీస్ కానిస్టేబుల్స్ అందరికీ కూడా ఈ వెహికల్స్ అన్ని కూడా వస్తే నేను చూస్తున్నాను. ఫ్రీగా నేను బాగా చేసి ఇస్తున్నాను. ఇచ్చిన సరే నన్ను తీసుకొచ్చి లాకప్ వేసేసి బాధపడిన తర్వాత వాడు ఏం చేశాడు ఆఖరికి ఉరేసుకున్నాడు. చనిపోయాడు. చనిపోయేసరికి నేను పక్కన పక్కన ఉండేది పక్కన తెలిసి సార్ పొట్లేదని చేయలేదు. ఈ యొక్క ప్రెస్టేజ్ అనవసరంగా నన్ను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చేశారు. పోలీసులు చూడలేదని చెప్పేసి వెంటనే ఎవరు తెలియక తీసుకెళ్ళి ఇలా హాస్పిటల్ జాయిన్ చేసి చూడండి ఎస్కేప్ అవ్వదని చేసి అక్కడ నుంచి బతిలాడి వాళ్ళ ఫ్యామిలీ 10,000 రూపాయలు ఇచ్చి ఎదురులోకి రెండో కేసు ఎస్కేప్ అయ్యేది మన ముగ్గురు కదా రాలే. మళ్ళీ నేను ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చింది ముంచుకుట్టెళ్ళిన తర్వాత పాడేరు ఇన్స్పెక్టర్ ఉన్నాను. ముంచుకుట్లో ఒక ఎస్ఐ ఒక క్రిమినల్ చిన్న క్రిమినల్ తప్పేలాలు అప్పుడు దొంగలు తీసుకొచ్చి 10 రోజులు నుంచాడు. నాకు తెలియదు. సో అక్కడ నుంచి ఎస్పీ గారు వచ్చారు పోలీస్ స్టేషన్. ఎస్పీ గారు వస్తే ఏం చేస్తారు క్లియర్ వస్తుంది కదా పోలీస్ స్టేషన్ ఏముండదు ఎక్కడ తీసుకెళ్ళి పక్కన ఒక 4 ఇల్లు పెడితే ఆ ఇల్లు అంటే ఖాళీ ఉంది. ఆ ఇంట్లో అన్ని పెట్టేసారు. చూడండి అంటే నెగ్లిజెన్స్ డిలే మధ్యాహ్నం నుంచి ఎస్పీ వెళ్ళిపోయారు. ఏదో వచ్చారు చూసారు ఏదో తీసుకెళ్ళిపోయారు. 3 నెలలు వేసారు ప్రమోషన్ చూడండి ఎంత
ఇది ఎప్పుడు జరిగింది 2010లో మన ఇళ్ళ మధ్యలోనే. అప్పుడు మంచి రసపత్రిక ఉంది ఎస్టీస్లో మొత్తం అంతా కూడా జరిగి వెంటనే తీసుకొని బతుకున్నాడు. ఎందుకు ఈ పని చేస్తామంటే కాలిపోయాడు, మొత్తం కాలిపోయాడు. ఒక అంబులెన్స్ పిలిపించాం, వచ్చింది గవర్నమెంట్ వైద్యం తీసుకొచ్చాం. తీసుకొచ్చి 4-5 days డయాగ్నోస్టిక్ చేస్తే బతుకున్నాడు. చెప్పగా నేనేం చేయలేదు కదా, కొట్టలేదు, ఏం చేయలేదు, నాకు నేనే కాలిపోయాను చెప్పు, పోలీసులు చెప్పలేదు. డయాగ్నోస్టిక్ మామూలుగా చూపిస్తాడు, నాకు నేనే కాలిపోయాను. చూడండి ఎంత మంచి. సో దాంతో సో దాంతో సంఘాలు ఎస్టీ సంఘాలన్నీ కూడా పేపర్ మెయిన్ పేపర్ కదా మనకి మీడియా. సో వాళ్ళందరూ బతినోడుతున్న పేపర్ అని చెప్పి చేసి ఆ ఎస్సీ కూడా ఫైల్ వేయించి డబ్బులు తెప్పించాం. తల్లి ఒకరితో ఉంది పెద్ద మనుషులు కొట్టి. సో ఇవన్నీ చెప్పానంటే ఇవన్నీ పోలీస్ ఆఫీసర్ ఉంటాయి. మనం ప్రజల్లో మంచిగా మెలిగి చక్కగా ఉంటే ఏ కేసు సరే అది సప్రెస్ అవడానికి మంచిగా జరుగుతుంది. ఇక్కడ టోటల్ నేను చేసినప్పుడు చెప్పాను సెలబ్రేట్ చేసి దాంట్లో అందరూ పెద్దలు ఆల్ పార్టీస్ మంచివాడు, ఆయన పనులు చేయడం, ఆయన మనం హెల్ప్ చేయాలని చెప్పి తీసుకొచ్చాం. సో అందుకని పోలీస్ ఆఫీసర్ అనేది నోట్ కంట్రోల్ చేసుకోవాలి. నోట్ అందరికీ కూడా ప్రతి వాళ్ళు ఒరే అన్నం కూర్చోబెట్టకూడదు. మా టైంలో మేము కొత్తగా ఎస్ఐకి వచ్చి స్టార్ తీసేసరికి పెద్ద ఏమో మనకి వచ్చిందని చెప్పి ఒక ఎమ్మెల్యే వస్తుంటే సీట్ తీసారు అడిగి చెప్పడం, కుర్చీ వచ్చిన తర్వాత 2 నిమిషాలు కుర్చీ చేయడం ఎమ్మెల్యేకి. సో ఇలా గౌరవించుకోవడం చేయడం బట్టే ఈ యొక్క చట్టాలు ఇవన్నీ కూడా ఇంగ్లీష్గా వచ్చాయి. పోలీసులు వచ్చాయి, ఇవన్నీ కూడా హ్యూమన్ రైట్స్ వచ్చి మామూలుగా గవర్నమెంట్ ఎక్కువగా హ్యూమన్ రైట్స్ మొత్తం కూడా ఉండాలని ఎలా జరుగుతుందంటే పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఎక్కువ జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా. సో అందుకని నేను చెప్తున్నాను ఆఫీస్ అంతా కూడా మీరు ఇలా చేయాలి, ఇలా ఉండాలి అంటే జరగలేదు. డిపార్ట్మెంట్ పోలీసులో స్టేషన్లో అస్సలు జరగలేదు. ఒక అతను మనం పిలిపించామంటే ఒక ఊరి నుంచి ఒక కానిస్టేబుల్ వాళ్ళ దగ్గర మీకు ఎస్ఐ పోలీస్ స్టేషన్ పిలుస్తున్నారని మళ్ళా మా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఎలా ఉందని చెప్పి. సో రైతుగానే మనం పిలిచామనుకున్నాం వేరేవాడిని. ఆ రోజు డ్యూటీ అంటే పని ఉండదు, ఇంకా జీతం ఉండదు, పని ఉండదు, కూలి పని ఉండదు కూడా మనం పిలుస్తాం. పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు ఉంటారు, వాళ్ళు చేస్తున్నారు. కానిస్టేబుల్ వస్తారు, కానిస్టేబుల్ ఎస్ఐ గారు రమ్మన్నారు చెప్పి రమ్మని లేదా ఎస్ఐ గారు చెప్పారు. మామూలు మర్యాద చెప్పలేదు, ఏమో నాకు తెలియదు, ఇక్కడ ఉండి ఎస్ఐ గారు వస్తారు నాకు తెలియదు చెప్పారు. కరెక్ట్ 100% కరెక్ట్. కానిస్టేబుల్ మంచిగా మాట్లాడితే అక్కడ ఉన్న సెంట్రీ కానీ రైతు కానీ చాలా ప్రాబ్లమ్స్ కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. వాళ్ళు చెప్పారు చూడండి పోలీసు ఎవరు లేరు అని సంబంధం వస్తుంది కానీ రండి కూర్చొని మర్యాద మంచిగా ఉంటుంది. అన్నీ ఉన్నాయి కానీ చేయరు, చేస్తే పోలీసు కాదండి. పోలీసు అనిపించుకోండి కదా, మామూలుగా నాన్ పోలీసు అనుకుంటారు. సో డ్యూటీ పోతే కూలిపోయినని రాడు, ఎస్ఐ రాడు, మన చూసుకొని వస్తారు. అంతలో అడుగుతారు ఊర్లో పొద్దున్నలో పోలీస్ స్టేషన్ నుంచి చేశారని. అది రమ్మని పోలీస్ స్టేషన్ పిలిచారని ఆ గ్రామంలోనే కుటుంబంలో మీకు ఎస్ఐ గారు పిలిచారు, లోన్ ఉద్యోగం రాత్రి రామంగా ఉంటుంది. అలాగే ఈ పోలీస్ పిలిస్తే వాడు కుటుంబం ఏమైపోయి వాడికి మన కూలి జీతం రాదు అవన్నీ నైచర్యం. ఇక్కడ ఎస్ఐ ఏం వస్తాడంటే ఎవరో పిలిస్తే వస్తాడు, ఇదో టైం దగ్గర వచ్చి మాట్లాడతాం చేస్తానని పిలుస్తున్నాడు. సో దాని నుంచి చాలా వాల్యూ పోతుంది. పోలీస్ అనేసరికి మీకు అందరూ తెలుసు, పోలీస్ అనేది చాలా మంది ఇష్టపడలేదు, ఇష్టపడలేని వాళ్ళు అదే అందరూ ఇష్టపడతారు పోలీస్ అంటే. యాక్చువల్గా మీరు చూడండి ఎక్కడ కూడా అంటే చేసాం. బ్రిటిష్ వాళ్ళు వచ్చేటప్పుడు పోలీస్ పోలీస్ వేరే. ఇప్పుడు ఎవరైనా పోలీసు కొడుతున్నారా? లేదు కదా. అప్పుడు ఎవరైనా బాగా కొడితే
అంత పోలీస్ ఆఫీసర్ ఆ రోజుల్లో. ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మా ఎస్పీ గారు చెప్పారు, అలా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక అడ్వకేట్ అని. సరే నేను వెళ్ళి పిలిచే అడ్వకేట్ ఎస్పీ గారు రామన్నాడు, వారం రోజులు వెళ్ళమన్నాడు. చూడండి సినిమాలో చూపిస్తాడు ఎవరైనా రాష్ట్రంలో వారం రోజులు అడుగుతారు కదా. సో అయితే నాకు వారం రోజులు లేదు, కొత్తగా వస్తాను. సరే వస్తే సార్ రామన్నాడు, సార్ నువ్వేమో పోలీసు రావాలని తీసుకొచ్చు తల్లి తీసుకురామన్నాడు. తల్లి తీసుకురాని పరిగెట్టి మళ్ళీ తల్లి తీసుకొచ్చాను. తల్లి తీసుకొని దాని రిఫ్లెక్షన్ యాడగడ్డు మీకు చెప్తాను అక్బర్ మామూలు కాదు, చాలా గట్టి ఉంటుంది ఆయనతోటి. కేసు కోర్టు తిరగబడి జరిగినట్టు అలా కూడా అనమాట. సో ఎప్పుడైతే వాయిదా చేసి చట్టాలు చేసిన తర్వాత అవి మళ్ళీ మనం కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. కానీ పోలీస్ ఆఫీసర్ మంచిగా నీతి నిజంగా చక్కగా ఉంటే ప్రజలు గౌరవిస్తారు. మనం చేసిన ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కూడా 10-15 సంవత్సరాలు గ్యాప్ ఉంచుకుంటారు. మన ఆఫీసర్ గురించి మన ఎక్కడ దయచేసి అంటే ఇక్కడ చూస్తే ఎవరు 60 బిలో 30 ఉన్నారు ఇక్కడ మధ్యలో అంత ఎవరు 60 ఉన్నారు, బిలో 30 స్టూడెంట్స్ కూడా అనమాట. సో వాళ్ళందరికీ అంటే నేను చెప్పేది ఏంటంటే మన దగ్గర మన మంచిగా కానీ వచ్చే యూత్ ఎస్ఎస్సీ కానీ సిఎస్సీ కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మంచిగా మాట్లాడితే సగం కేసు అక్కడ సాల్వ్ అయిపోతాయి చక్కగా. సో అదే నా కోరిక. మరి ఈ అవకాశం ఇచ్చిన మన జగన్మోహన్ రావు గారికి, మా శాంసంగ్ గారు స్టీల్ ప్లాంట్లో నేను ఎప్పుడు నవ్వుతూ ఉద్యోగం చేశాను. చక్కగా ఈ 35 సంవత్సరాలు చేశాను. అసలు ఎస్ఐ నుంచి ఎస్పీ అవ్వడం చాలా కష్టం. అలాగే 154 మా బ్యాచ్మేట్స్లో ఓన్లీ 3 అయ్యాం. అదే రోజు అయిపోయి ఎస్పీగా రిటైర్ అయిపోతే ఇంకోటికి 1 month. నేను 4 years చేశాను చక్కగా. నా సర్వీస్లో కనీసం మెమోని ఒక ఛార్జ్ సరసరి ఎక్కడ కూడా నేను రిసీవ్ చేస్తున్నాను. దేని గురించి అంటే ప్రజలు మంచుకున్నాను. ఏ ఆఫీసర్ చెప్తారని ఎస్పీ గారు, సార్ మీ ఎస్ఐ మంచివాడు సార్, మీరు ఇన్స్పెక్టర్ బాగా చేస్తారు సార్, అది చాలా మనకి. సో ఈ అవకాశం ప్రజలు మరొకసారి నమస్కారం. చాలా ఒక పోలీస్ అధికారిగా తన అనుభవాన్ని మనకి ఇచ్చేసి చాలా చక్కగా చేశారు. ముఖ్యంగా ఆయన మాకు బాగా చెరువు అప్పుడు స్టీల్ ప్లాంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఆ టైంలో ఆయన సబ్ ఇన్స్పెక్టర్ పోలీసుగా అక్కడ ఉండేవారు. మా నిర్వాహకులకి ఉద్యోగాల కోసమో లేకపోతే శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మంచి దీంట్లో చెప్పేవారు. అయితే ఇక్కడ ఇంకా మాట్లాడడానికి చాలా పెద్దలు ఉన్నారు. అందువల్ల ముందుగా ఒక క్లుప్తంగా ఈఎస్ఎన్ మూర్తి గారిని మాట్లాడాల్సిందిగా, తర్వాత మాధవి గారు మా ఆవిడ విజయవాడ నుంచి ప్రత్యేకంగా ప్రయాణం చేసి వచ్చారు, ఆవిడ కూడా మాట్లాడుతున్నారు. Respected dignitaries and my dear ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే మనం సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నాకన్నా ముందు మాట్లాడిన డిఓ గారు మల్లేశ్వరరావు గారు, ప్రేమ్బాబు గారు, అలాగే జగన్మోహన్ రావు గారు, వీళ్ళు చెప్పిన దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సిందే ఒక మంచి విషయం ఒకటి ఉంది. ముఖ్యంగా శ్యాంప్రసాద్ గారికి నేను అభినందనలు తెలియజేస్తూ, ప్రతి ఒక్క మానవుడు కూడా ఎక్కడెక్కడ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్స్ ఉన్నాయో అవి ఫేకా లేకపోతే కరెక్ట్గా పనిచేస్తాయో పక్కన పెట్టండి, అందులో మెంబర్ అవ్వండి. అందులో మెంబర్ అయితే హ్యూమన్ రైట్స్ అంటే ఏంటో తెలుస్తుంది. వైలేషన్స్ అక్కడ ఉన్న ఆ సంస్థ ప్రతినిధులు మీకు చెప్తారు, మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి, మనం ఎలా నేర్చుకోవాలి, ఆ వైలేషన్ జరిగినప్పుడు ఎవరిని కలియాలి, అధికారుల్ని ఏ రకంగా మనం పరిహారం పొందాలి
అన్నది తెలుసుకోవడానికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, వీళ్ళు మాట్లాడిన తర్వాత, ఎందుకంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎస్ఐ కానీ, సిఐ కానీ, ఎస్పీ కానీ రాజ్యాంగంలో ఐపీఎస్, ఐఏఎస్ పెట్టిందే ఈ రాజ్యాంగ వ్యవస్థలోనే వాళ్ళని ఒక అధికారులు అంటే రక్షకులుగా పెట్టారు. కానీ ఐఏఎస్, ఐపీఎస్లే తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు చేసి రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు తెలుసుకుంటున్నారు నేను చేసిన తప్పు, కానీ దానివల్ల ఉపయోగం ఏంటి? అందుకని మనం ఏం చెప్పాలంటే, ఐఏఎస్, ఐపీఎస్ని మనం గౌరవిస్తూ మనం కూడా ఐఏఎస్, ఐపీఎస్ ఇలాగా తయారవ్వాలి అంటే హ్యూమన్ రైట్స్లో ఒక సభ్యుడిగా ఉండాలి. అది ఇండియాలో అంటే విశాఖపట్నంలో మనం ఉన్నాం. మనం విశాఖపట్నం జనాభా 10 లక్షల దగ్గర 25 లక్షల మంది ఉంటారు. ప్రతి కుటుంబ సభ్యుడు కూడా హ్యూమన్ రైట్స్లో ఒక మెంబర్ అవ్వాలి. అది నేను ఇచ్చే ఒక మంచి ఆలోచన. అప్పుడు మన రాజ్యాంగం ఏంటో తెలుస్తుంది. అంటే తెలియదు, సభ్యుడు అయిపోగానే రాజ్యాంగం తెలియదు, కానీ మనం కొద్దిగా చదువుకోవాలి. ఐపీఎస్ అంటే ఇప్పుడు మనం ప్రేమబాబు గారు చెప్పారు, ఇక్కడ యంగ్స్టర్స్ ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారని. నేను ఫేక్గా ఉండేవి చాలా ఉన్నాయి. ఆ ఫేక్గా ఉన్నా కూడా కౌన్సిల్ అని కనబడగానే ఆ బాధితుడు అక్కడికి వెళ్తాడు. సో నా బాధ ఇది చెప్పుకుంటాడు. అట్లీస్ట్ డబ్బులు ఖర్చయినా ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది. సో క్లుప్తంగా చెప్పేది ఏంటంటే, మల్లేశ్వర గారు చాలా క్లియర్గా చెప్పారు. ఆ విషయాలు లాస్ట్ టైం మనం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో నేను చెప్పాను. రాజ్యాంగంలో ఉండే హక్కులు మనం తెలుసుకున్న తర్వాత వైలేషన్ జరిగినప్పుడు మనకున్న వ్యవస్థల్లో ఎక్కడెక్కడికి వెళ్తే మనకు ఉపశమనం కలుగుతుంది అన్నది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈవెన్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఉపశమనం ఎలా జరుగుతుంది. ఐఏఎస్ స్పందన కార్యక్రమాలు, అందుకే మన పోలీస్ కమిషనరు ప్రతి వారం ఈ స్పందన కార్యక్రమాలు ఎందుకు పెడుతున్నారంటే, ఈ బాధితులు అక్కడికి వెళ్ళి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అక్కడ ఆ వైలేషన్ జరిగిన దానికే ఇస్తున్నారు. అది లీగల్గా ఉంటాయి, లేకపోతే హక్కుల పరిరక్షణ ఉంటుంది, లేకపోతే సెల్ఫ్గా ఏమైనా నష్టాలు జరిగినప్పుడు ఉంటాయి. సో ఇవన్నీ ఇక్కడ ఉన్న అందరూ కూడా ఎక్స్పెరిమెంటల్గా చేయండి. స్పందన కార్యక్రమాలకు వెళ్ళి కూర్చోండి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి. అలాగే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫీస్కి వారానికి ఒక రోజు రండి, అక్కడ ఏమైనా కేస్ స్టడీస్ ఉంటే చేయండి. అలాగే పేపర్ రోజు చదవండి. రాజ్యాంగంలో ఉండే హక్కులు మల్లేశ్వర గారు చెప్పినట్టు ఇదివరకు నేను చాలాసార్లు చెప్పాను. సో అవే మళ్ళీ ఆయన చెప్పారు. నేను చాలా సంతోషిస్తున్నాను మల్లేశ్వర గారు చెప్పింది. సో హక్కుల గురించి ముందు మానవుడిగా మనం తెలుసుకుంటే మన కుటుంబానికి మనం ప్రయోజనకరంగా ఉంటాము. ఒక పోలీస్ ఆఫీసర్ మనం పిలిచాడు అంటే అది మన మీద ఒక అభియోగం ఉండబట్టి పిలిచాడు. సో పిలిచేటప్పుడు మనం వెళ్ళాలి. అది మనం భారతీయుడిగా మన ధర్మం. అంటే ధర్మం అంటే బాధ్యత. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు పిలిచారు ఏంటి తెలుస్తుంది. అది మా తప్పు లేదు అని అటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నప్పుడు మనకి భయం లేదు. మన పక్క స్నేహితుడికి, మన ఇంట్లో ఉన్న నైరుడికి మనం సాయం చేయాలంటే మన శాస్త్రజ్ఞ గారు లాంటి వ్యక్తులు జీవితాలు త్యాగం చేసిన కొంతమందికే చేయగలుగుతారు. కానీ మీలో ఉన్న అందరూ కూడా మీ జీవితాన్ని కనీసం రోజుకి ఒక అరగంట త్యాగం చేస్తే ఇలాగ చాలా మంది మనం రక్షించడానికి ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తారు, అలాగే లాయర్లు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తారు, అలాగే మన ఛాన్సలర్స్, లాయర్, మన విద్యార్థులు, యూనివర్సిటీలు వీళ్ళందరూ మనకి చదువులు చెప్పే సంస్థలు. కాబట్టి నేను కూడా వాళ్ళ దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకుంటూ, నేను కూడా ఒక మెకానికల్ ఇంజనీర్గా ఉండి నేను ఎన్నో సమస్యలు నేను ఉన్నప్పుడు నన్ను కూడా బి సత్యనారాయణ ఒక ఎస్ఐ అరెస్ట్ చేశాడు. నేను డాక్టర్ చనిపోయినప్పుడు అప్పుడు మనకి మంచి లాయర్లు ఉండేవారు, రంగనాథన్ గారు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈ లాయర్కి వాళ్ళే సలహా కొట్టేవారు. సో మా మీద 47 రోజులు అంటే ఒక రోజు ఇచ్చారు. తర్వాత దానిలో ఉపయోగించి మమ్మల్ని అందరినీ చేశారు. హక్కుల గురించి పోరాడారు కాబట్టి 7 చనిపోయారు. ఆ నేవల్ ఆఫీసర్ల బాధ్యత అన్నాం కాబట్టి వీళ్ళందరూ వచ్చి కొంతమంది తీసుకెళ్లారు. అక్కడ మాలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ప్రశ్నించి అటువంటి రంగనాథన్ గారు, రాజకోట విశ్వనాథ్ గారు లాయర్లు పెట్టుకొని తర్వాత మేము నిర్దోషులుగా బయటకు వచ్చి మా ఉద్యోగాలు భద్రపరుచుకొని. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, మన అవసరాలు తీసుకోవడానికి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కాదు, మనం సమాజానికి సేవ చేయడానికి.
సమాజాన్ని బాగు చేయడానికి, మనంతా మన కుటుంబానికి కొంత ఆశ్రయంగా ఉండడానికి, ఇవన్నీ మనం తెలుసుకున్న రోజుని మన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఈరోజు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే మనం సెలబ్రేట్ చేయడంలో అర్థం ఏంటంటే, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు. కానీ మీ విధులు, మీ ధర్మం, మీ బాధ్యతలు కూడా బయటికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు కూడా దీని గురించి ఒక బాగుగంట అరగంట ఆలోచించాలి. గూగుల్లో మీరు చూడాలి అసలు ఏంటి వైరస్ అంటే ఏంటి, కోర్టులు ఎక్కడ, జిల్లా కోర్టులు. నేను శ్యామప్రసాద్ గారు ఎన్నో రోజులు లెటర్స్ డ్రాఫ్ట్ చేసి 150 మంది ఎంపీకి పెట్టాం. ఒక్క ఎంపీ కూడా సమాధానం చెప్పలేదు. ఈ మోడీ గారు కానీ లేకపోతే రాజకీయంగా మాట్లాడలేదు, కానీ మోడీ గారికి కూడా ఈ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ మీద అమెండ్ చేయండి అంటే ఆ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుండే మాకు రిప్లై వచ్చింది. ఆల్రెడీ జిల్లా కోర్టులు ఉన్నాయి, అందులో కోర్టు హ్యూమన్ రైట్స్ కోర్టు, అక్కడికి వెళ్ళి మీరు పని చేయండి అని. అంటే అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి ఎవరు ఉంటారంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ డైరెక్షన్లో ఇస్తాయి, కానీ పనిష్మెంట్ ఇవ్వలేవు. ఆ డైరెక్షన్ ఐఏఎస్ ఐపీఎస్లో అయితే వాళ్ళ ఆత్మసాక్షిగా వాళ్ళు పనిచేస్తారు. కొంతమంది అయితే దాని గురించి తెలియక భయపడి ఏదో చేస్తుంటారు. అంటే వ్యక్తిత్వంగా మనం పనిచేసి మనం బాధ్యతకి న్యాయం చేయాలంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉన్నాయి, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్స్ న్యాయపరంగా పనిచేసి వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కమిషన్ దీనికి అధికారులు ఏమంటారు, ఆ డైరెక్షన్ అంటారు. దానికి భయపడే వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయితే వాడి బాధ్యత ఉంటుంది. ఐఏఎస్ చదివాడు కాబట్టి, ఐపీఎస్ చదివాడు కాబట్టి అయ్యో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళ స్టాఫ్ని కంట్రోల్ చేసి, ఇప్పుడు ప్రేమబాబు గారు చెప్పినట్టు ఎస్ఐ, సిఏ వీళ్ళందరూ కూడా హ్యూమన్ రైట్స్లో నువ్వు ఎప్పుడైతే చదివేవా, హ్యూమన్ రైట్స్ సభ్యుడివా నువ్వు, అప్పుడే నీకు ఎస్ఐ ఉద్యోగం ఇస్తానని ఐపీఎస్ వాళ్ళు లేకపోతే ఎవరైనా అన్నారనుకోండి, ఎస్ నేను హ్యూమన్ రైట్స్ సభ్యుడిని అంటే వాడు ఉద్యోగం ఇవ్వండి ఎస్ఐ అంటే వాళ్ళ సెలక్షన్ ప్రొసీజర్లో. అలాంటి వాడు ఈ హ్యూమన్ రైట్స్ వైలేషన్ చేయకుండా ఉంటారు. సో ఐ రిక్వెస్ట్ ఆన్ ది డయాస్ మన ఎక్స్ వైస్ ఛాన్సలర్ కానీ అలాగే మన సీతమాణి కానీ వీళ్ళు డెలిబరేట్ చేసే సెమినార్స్లో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమెండ్మెంట్ చేయాలి. ఆ అమెండ్మెంట్ ఎలా చేయాలంటే జిల్లా కోర్టుల్లో మన స్పెషల్ కోర్టులు ఎలాగైతే మహిళలకి అన్యాయం జరిగే కోర్టులు ఎలా ఉన్నాయో, యాంటీ కరప్షన్ కోర్టులు ఎలా ఉన్నాయో, అలాగే మనకి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కోర్టులు వేరే ఉండాలి. అది వచ్చిన రోజుని మన పోలీస్ అధికారులకి వెళ్ళక్కర్లేదు, ఐఏఎస్ వెళ్ళక్కర్లేదు, ఐపీఎస్ వెళ్ళక్కర్లేదు, మన లాయర్ల ద్వారా, మన కౌన్సిల్ ద్వారా ఆ కోర్టులో మనం కేసులు ఫైల్ చేసి మనం భద్రత తెచ్చుకోవచ్చు, హక్కులు సాధించుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, మన డయాస్ మీద ఉన్న ఎక్స్పీరియన్స్ ఫిలాసఫర్స్, న్యాయవాదులు వీళ్ళందరూ కూడా సెమినార్స్లో ఆ ప్రైమ్ మినిస్టర్ అన్నవాడు దీనికి బాధ్యుడు. అలాంటి వాళ్ళు స్పందించేటట్టు మనం ఒక మంచి తీర్మానాలు చేసి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి అది మన ఆంధ్రగా తీసుకుని ఒక ఇది ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు శ్యామప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరం కూడా నా కోరిక మన్నించి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రోజుకి 10 నిమిషాలు గూగుల్లో చెక్ చేయండి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏంటి, వైలేషన్స్ ఏంటి, అలాగే లేటెస్ట్ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, అవి కూడా చదవండి. చదివి అందులో మీకు అర్థం అవ్వకపోతే తెలుగు అనువాదాలు కూడా ఉన్నాయి లేటెస్ట్, చదవండి, మీ స్టోరేజ్లో పెట్టుకోండి. మీరు మీ వాళ్ళకి చెప్పండి, ఎక్కువగా అవగాహన పెంపొందించండి. అది ఒకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ డే సందర్భంగా. యాక్చువల్గా మనకి ఈరోజు స్టూడెంట్స్ డాక్టర్ అంబేద్కర్ ఆంధ్ర యూనివర్సిటీ లా విద్యార్థులు వచ్చారు. వాళ్ళు అందరికీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానం చేస్తూ, ఇక్కడ ఎవరైతే వచ్చారో పార్టిసిపేటింగ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే సెలబ్రేషన్, we certainly issue the certificates also, and to recommend the names also to the National Human Rights Commission to invite next chapter in the I assure you, all the students, those who participated, if they given their names, with next meeting I will inform the commission they participated and they expressed any important issue related to the Protection of Human Rights Act or our Constitution
certainly we will take up the matter to the notice of the commission. And now I request శ్రీమతి మాధవి గారు మా ఇంట్లో చాలా ఇంటి సభ్యురాలు, కానీ ఆవిడ మహిళా మండలి ఒక హిందీ వాసంతియ మహిళా మండలి విజయవాడలో దాంట్లో యాక్టివ్గా ఉన్న పట్ల మన దాంట్లో కొంచెం తక్కువ చేసిన మంచి మానవతావాది ఆవిడ. చాలా ఇంకా ఎవరికైనా మహిళలకు కానీ లేకపోతే ఎవరికైనా ఇది ఇబ్బందులు ఉన్నాయంటే వెంటనే స్పందించి చురుకుగా పాల్గొంటుంటారు. మా దృష్టికి కూడా తీసుకొచ్చి బాధితులకి న్యాయం చేయడానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నారు. వారికి అంతరాయాన్ని ఎత్తిస్తున్నాం. ముఖ్యంగా ధన్యవాదాలు. అలాగే మనకి గెస్ట్ ఆఫ్ ఆనర్లో వచ్చినటువంటి శ్రీ వై ప్రేమబాబు నుంచి దాని గురించి రెండు ఒక్కటి తెలవని చాలా తప్పు చేసిన వాడు అవుతాను. అంటే మా డిపార్ట్మెంట్లో ఉన్న అరువు ఆయన గొప్ప చెప్పడం కాదు, ఆయన చాలా మృదు స్వభావి మితభాషి. ఆయన నేను పనిచేసా, కానీ ఎప్పుడు ఆయన మొహంలో కోపం కానీ గర్వం కానీ ఏ రోజు నేను చూడలేదు. ఎంత ప్రశాంతంగా చేశానంటే నిజంగా అది గ్రేట్. పోలీస్ డిపార్ట్మెంట్ అలాంటి వ్యక్తులు ఉంటే డిపార్ట్మెంట్ మంచి పేరు వస్తుందని ఒక ముఖ్యం ఈ పాయింట్ చెప్పాలని నేను వచ్చాను. థ్యాంక్ యూ సార్, మీరు వచ్చినందుకు. ఇప్పుడు మాధవ రావు గారు వాళ్ళు జగన్మోహన్ రావు గారికి మరియు ఈ కార్యక్రమం రామప్రసాద్ గారు, మేడం మరియు సత్యనారాయణ మాస్టర్ గారు, తర్వాత మల్లేశ్వరరావు గారు, ప్రేమబాబు గారు ఇక్కడ ఈ వేదిక మీద చట్టాల గురించి వాటి గురించి అయితే నిందించాలి. కాకపోతే మనకున్న థీమ్ ప్రకారం ఫ్రీడమ్, జస్టిస్ అండ్ రైట్స్ ఫర్ ఆల్ అన్న థీమ్ ప్రకారం పనిచేద్దాం. వారు ఇచ్చినటువంటి సందేశాన్ని ప్రతి ఒక్కరు తీసుకుని దాన్ని ఒక ఆశయంగా ముందుకు నడిపిస్తూ మనమందరం కూడా అందులో భాగస్థులు కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి నా ధన్యవాదాలు. ఇప్పుడు మన కౌన్సిల్కి తెలియదు. వారి అప్పరాజు గారు వారి అమలు సందేశిస్తారు. మనము టు హెల్ప్ అదర్స్ హూ నీడ్ హెల్ప్. ఎవరికైతే మనకు సహాయం కోరుతారో వారికి సహాయం చేద్దామనేటువంటి దృక్పథంతో ఉన్న వాళ్ళమే మనం ఈ మానవ హక్కుల దానికి ఆకర్షితులయ్యాం. అయితే మానవ హక్కుల యొక్క విజ్ఞానాన్ని, ఆశయాల్ని చెప్పడానికి మనకు ఒక వేదిక ఉంది. ఈ వేదికని అలంకరిస్తూ పెద్దలైనటువంటి ప్రముఖులు వారి తాలూకా సందేశాలు మనకి ఎప్పటికప్పుడు అందుతున్నాయి. అయితే ఒక హ్యూమన్ రైట్స్ డిఫెండర్గా, ఒక సోషల్ వర్కర్గా ప్రధానిత సేవలు చేయాలనేటువంటి తాపత్రయంతో మనం వచ్చినటువంటి వ్యక్తులవి. నేను హితవాక్ చేయడం కాదు, మనకు మనంగా ఎవరికి ఏ విధంగా సహాయపడుతున్నాం, అందులో వస్తున్నటువంటి సమస్యలేంటి, ఆ సహాయం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో బాధితులు ఏ విధంగా ఫలితాలు పొందుతున్నారు, మనం దానివల్ల ఏమి నేర్చుకుంటున్నాము అనేటువంటి అవగాహనతో మనమందరం ప్రతి డిఫెండర్ కూడా ముందుకు వస్తూ ఇటువంటి
లా కాలేజీ నుంచి ప్రొఫెసర్లు మేధావులు వస్తున్నారు కాబట్టి వారి తాలూకా సహాయ సహకారాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం, చట్టాల్లో మార్పులు రావాలి, లేకపోతే ఇవన్నీ కూడా గాలిలో తేలాడే నీటి మట్టులు అట్టు అవుతున్నాయి. చట్టాల్లో మార్పులు రావాలంటే నీ తాలూకా అనుభవాన్ని నువ్వు ప్రభుత్వ దృష్టికి ప్రముఖుల ద్వారా వారి నోటీసులకు వెళ్ళాలి. ఆ విధంగా ఇప్పటికీ చట్టాలను సవరించే పరిస్థితులు ఏ యొక్క శాఖ కూడా బాధ్యత పడ్డానికి మనలాంటి కార్యకర్తలు పూర్వంలాగా ఎవరు పనిచేయడం లేదు. ఎంతసేపు మన తాలూకా చట్టాన్ని వినియోగించుకొని ప్రతిఫలం పొందాలని చూస్తున్నాం, కానీ ఆ చట్టాన్ని ఏ విధంగా చేయాలి, చట్టంలో మార్పులు రావాలంటే మనము ప్రముఖులకి మన ప్రజా సమస్యలు ఎలా తీసుకెళ్లాలనేటువంటి వ్యవహారం కార్యకర్తలుగా మనం చేయడం లేదు. దానికి చిన్న ఉదాహరణగా చెప్తున్నాను. నేను ఈ మధ్యని ఎక్కడ పడితే అక్కడ సీనియర్ సిటిజన్ సమస్యలు పైకి వస్తున్నాయి. ఈ సమస్యలు వచ్చేటప్పుడు మనకి ఆ యొక్క చట్టం తెలియదు, సీనియర్ సిటిజన్ చట్టం తెలియదు. కాకపోతే ఆ సమస్యను అవగాహన చేసుకొని 2 కేసులు టేకప్ చేసి ఆ చట్టంలో ఉన్న వాస్తవాలను నేను శ్యాంప్రసాద్ గారి దగ్గర ముందు సార్ ప్రొఫెసర్ గారు వీసీ గారు వాటి చెప్పినటువంటి విషయాల్ని అవగాహన చేసుకొని ఈ చట్టంలో ఉన్న లోపాలని కాదు, నాకు కావాల్సింది చట్టంలో ఉన్న అవకాశాలని ప్రజలకి మీరు ఎందుకు ఇవ్వకూడదు అనేటువంటి విషయాన్ని ఈ మధ్యనే ఈ నవంబర్ నెలలో కలెక్టర్ గారి దృష్టికి, కమిషనర్ ఆఫ్ పోలీస్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అంచేతని ప్రతి పోలీస్ స్టేషన్లోనూ కూడా ఒక నోడల్ ఆఫీసర్ ఎస్ఐ క్యాడర్ వారు ఉండాలి సీనియర్ సిటిజన్స్కి. అలాగే ప్రతి జిల్లాలో కూడా ఒక ట్రిబ్యునల్ ఆఫీసర్ ప్రత్యేకించి ఉండాలి సీనియర్ సిటిజన్స్కి అని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని రిప్రజెంట్ చేయగా కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, ప్రొజెక్ట్ కమిషనర్ గారే జిల్లా కలెక్టర్ గారికి రికమెండ్ చేస్తూ ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి కార్యకర్త కూడా తనకు నచ్చినటువంటి, తనకు అనుభవం ఉన్నటువంటి, తనకు అవకాశం ఉన్నటువంటి సబ్జెక్టుని టేకప్ చేసుకొని ప్రముఖుల తాలూకా సలహాలు సహకారాలు తీసుకొని అమలు చేస్తే చట్టంలో మార్పులు వస్తాయి, సమాజానికి మనం ఉపయోగపడతామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు మన న్యాయశాఖ ప్రొఫెసర్ అయినటువంటి శ్రీమతి గీతామాలిని గారు, వారి మీద నేను చదువుకోలేదు, ఆ మాస్టర్లే చదువుకున్నాను. ఆయన చూసి ఎలా చూస్తారు, ఆయన గురించి చాలా చెప్తున్నాను, ప్రయత్నం చాలా విషయాలు చెప్తాను గురించి. గీతామాలిని గారు రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. Distinguished dignitaries on the dais, Guru Brahma, Guru Vishnu, Guru Deva Maheshwara, Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. Professor Y. Satyanarayan garu, former Vice Chancellor of DSMU and Director of Geetam Law College, and more importantly, former principal of the D.R. Ambedkar College of Law, Andhra University, my mentor, my teacher, and Jagan Mohan Rao sir, State President, Human Rights Council, and Shyam Prasad garu, and the other dignitaries on the dais, Mallikarjun garu and Srinivas garu, Malleshwara garu and Srinivas garu, Ramana garu, and dignitaries of the dais, and press and electronic media, and my dear students, 5 years and 3 years, Dr. B.R. Ambedkar College of Law, Andhra University.
Very good afternoon to you all and my greetings to you all. ఈ 75వ సంవత్సర అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నా గ్రీటింగ్స్. యాక్చువల్లీ శ్యాంప్రసాద్ గారు చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లేదేమో సార్ అన్నాను, కానీ తర్వాత ఎప్పుడైతే మా మాస్టర్ నేమ్ చూశానో ఇక్కడికి రావడానికి ముఖ్యంగా కారణం శ్యాంప్రసాద్ గారు, తర్వాత సత్యనారాయణ గారు. అండ్ ఆల్సో మానవులలో మానవత్వాన్ని నిద్రలేపి మానవ హక్కులు ప్రొటెక్ట్ చేయడానికి పోరాడే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉద్దేశాలు. ఎందుకంటే ఇటీవలే నాకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అండ్ శ్యామ్ సుందర్ గారి అసోసియేషన్ అవకాశం లభించింది. తర్వాత సార్ చెప్పినట్టు మాకు లా కాలేజీలో వరకు మాస్టర్ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు 22 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు పర్మనెంట్ టీచర్స్ తక్కువ ఉన్నారు. ప్లస్ ఇంకా మా ఫార్మర్ వైస్ ఛాన్సలర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి గారు ఎగ్జామ్ ప్రొసెస్ని అందరికీ ఇచ్చిన మూలంగా మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాం. ఈ సందర్భంలో నేను ముందుగా ఒక్క మాట మనవి చేసుకోవాలి, ఏంటంటే మేము హ్యూమన్ రైట్స్ సబ్జెక్ట్ మాకు ఆప్షనల్ ఉండేది. నేను బిఓఎస్ చైర్పర్సన్ అయ్యాక మాస్టర్ గారు అది మేము మ్యాండేటరీ చేసేసాం, కంపల్సరీ సబ్జెక్ట్గా దాన్ని ఇంట్రడ్యూస్ చేసి అందులో మాకు ఇంటర్మీడియట్ నుంచి వస్తారు సార్ 5 years కోర్స్కి. ఆ 5 years కోర్సులో హ్యూమన్ రైట్స్ సబ్జెక్ట్ని కంపల్సరీ సబ్జెక్ట్గా చేసాం. ఇది ఒకటి. మేము ఇక్కడికి రావడానికి ఇంకొక స్వార్థం కూడా ఉంది, ఏంటంటే మా పిల్లల్ని హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఇంటర్న్షిప్ పంపిస్తే డెఫినెట్గా అదర్ గెస్ట్ చెప్పినట్టుగా వాళ్ళు హ్యూమన్ రైట్స్ వాల్యూస్ తెలుసుకొని వాటిని డిసిమినేట్ చేస్తారు, along with learning the subject in the human rights paper. ఈవెన్ మా పిల్లలు నిన్నటి వరకు ఎగ్జామ్స్ రాశారు, వైవాల్లో పార్టిసిపేట్ చేశారు. తర్వాతను రేపటి నుంచి అంటే మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్న వేరే సెమిస్టర్ వాళ్ళు కూడా ఉన్నారు. అయినా కూడా ఇక్కడ వాళ్ళకి వచ్చి మానవ హక్కుల గురించి తెలుసుకోవాలి. దానిని డెఫినెట్లీ దే విల్ డిసిమినేట్ ద నాలెడ్జ్ అబౌట్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్. నేను మొదటిగా నేను శ్యామ్ సుందర్ గారికి అదర్ డిగ్నిటీస్ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మల్లీశ్వరరావు గారు ఆయన నా జాబ్ ఈజీ చేసేసారు. ఆయన ఆల్మోస్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అన్నీ కూడా మీకు చెప్పేశారు. Agreed sir, 100%. And what are these human rights? Human rights day 75 years journey అనుకుంటున్నాం మనం. Universal Declaration of Human Rights are adopted on this day in 1948. But we can see the concept of human rights. The human rights are not a gift from west to west. వెస్ట్ నుంచి ఆరిజినేట్ అని మానవ హక్కులు అనేవి అనుకుంటే అది మిస్కన్సెప్షనే అవుతుంది. ఈవెన్ మన వేదాలలో కూడా హ్యూమన్ రైట్స్ కోసం అండ్ రైట్ టు లైఫ్ లిబర్టీ ఆ ఒక్కటే వదిలేసారు మల్లేశ్వరరావు గారు నాకు. అన్ని రైట్స్ ద థీమ్ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే ఈస్ ఈక్వాలిటీ, జస్టిస్, ఈక్వాలిటీ, ఫ్రీడమ్ ఫర్ ఆల్. దిస్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ International Human Rights Day, 75th International Human Rights Day. As the previous speakers said that the important human rights are equality, liberty and justice and freedoms. And here మన ఏన్షియంట్ టెక్స్ట్స్ లో ఇండియన్ కల్చర్లోనే హ్యూమన్ రైట్స్ ఉన్నాయి. Thereafter we can see the human rights concept in the West. Antigone playలో ఒక మహిళ తన బ్రదర్ కి డీసెంట్ బరియల్, రైట్ టు డీసెంట్ బరియల్, she fought for that thing. Very interesting. I suggest my students to read this play. And we can see the human rights orientation in Magna Carta. అంటే ఆ ప్రజలు నిరంకుశత్వ రాజు వల్ల
ఎన్ని వాళ్ళ రైట్స్ అన్ని వైలేట్ అవుతున్నాయో, మ్యాగ్నా కార్టా is 20th century, no, that is 12th and 13th century thing, and Bill of Rights of America. Thereafter in 1948 రెండు ప్రపంచ యుద్ధాలలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనకి పర్యవసనంగా రూజ్వెల్ట్ అండ్ అదర్స్ వాళ్ళు అటెంప్ట్ చేసిన వాళ్ళ ప్రయత్నాలు ఫలించి యుఎన్ చార్టర్, యుఎన్ ఏర్పడిన తర్వాత, యునైటెడ్ నేషన్స్ ఏర్పడిన తర్వాత యుఎన్ చార్టర్ లో కూడా 2 ప్రొవిజన్స్ దే స్పీక్ అబౌట్ బిఫోర్ యుడిహెచ్ఆర్, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కన్నా యునైటెడ్ నేషన్స్ మెయిన్ వాటి దాని లక్ష్యం టు మెయింటైన్ పీస్ ఇన్ ద వరల్డ్, టు ప్రివెంట్ ద థర్డ్ వరల్డ్ వార్. కానీ మనం ఇప్పుడు ఏం చూస్తున్నాం, ఇజ్రాయిల్, ఆల్ దీస్ థింగ్స్, దట్ ఈస్ of course humanitarian law, human rights protection, it will be there in all situations, but humanitarian law it comes in war situations. కానీ ఈ హ్యుమానిటేరియన్ లా ఆఫ్ వార్ ఇది కూడా ఎన్ని రూల్స్ ఉల్లంఘిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఇక మానవ హక్కులకు వచ్చేటప్పటికి 1948లో యూడిహెచ్ఆర్ ఇట్ హైలైట్స్ ద హ్యూమన్ రైట్స్ to promote and protect the human rights, the importance of protection of human rights. దాని గురించి యుఎన్ అడాప్ట్ చేసుకొని అందరికీ అవేర్నెస్ కలిగించాలి అని, అంటే సభ్యత్వ దేశాలన్నీ కూడా ఈ మానవ హక్కుల్ని ప్రొటెక్ట్ చేయాలి వారి వారి దేశాల్లో అని. కానీ ఏమైందంటే యూడిహెచ్ఆర్కి ఇంప్లిమెంటేషన్ ప్రావిజన్ లేదు, ఇట్స్ ఓన్లీ నియర్ డిక్లరేషన్. So thereafter in 1966, 2 covenants are adopted by General Assembly of UN. Covenant on civil and political rights, covenant on social, economic and cultural rights. వీటి 48 తర్వాత మనకి 1950లో రాజ్యాంగం, అంబేద్కర్ గారు కానివ్వండి, గాంధీజీ కూడా హీ ఈజ్ ప్రమోటర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. నాకు రీసెంట్ గా గార్డియన్ స్టడీ సెంటర్ డైరెక్టర్ గా ఇవ్వడం కూడా నేను ఇలా ఫోకస్ చేయడానికి కాస్త వెసులుబాటు. ఈ ఉరకల పరుగు జీవితంలో నిజంగా అలాగే అయిపోతుంది. యూనివర్సిటీలో మేము చాలా క్లాసెస్ తీసుకోవాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ ఫ్యాకల్టీ క్రంచ్. అందుకని నేను ఈ సదవకాశాన్ని కంటిన్యూ చేయాలని చూస్తున్నాను. గార్డియన్స్ ఇప్పుడు సార్ చెప్తారు, టాలరెన్స్ లేక కొట్టి పర్సన్ ని ఎంత ఇబ్బంది పడ్డారు. సార్ అదృష్టం బాగుంది, అతను బ్రతికాడు. ఆ తర్వాత డైయింగ్ డిక్లరేషన్ లో ఇంకొక అతను సార్ నిజంగానే సేవ్ చేశాడు. యా, అది అందుకని సార్ ప్రాక్టికల్ గా చెప్పిన ఆయన ఎక్స్పీరియన్స్, టాలరెన్స్ ఎంత ఇంపార్టెంట్ అన్నది వన్ ఆఫ్ ద గాండియన్ ప్రిన్సిపల్స్. టాలరెన్స్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యువత అందరూ నేర్చుకోవాల్సింది టాలరెన్స్. ఇప్పుడు అది కొంచెం కొరవడిందని అనిపిస్తుంది, నేను ఇంట్లో చూసినా బయట చూసినా కూడా. తర్వాత ఇక్కడ శ్యామ్ ప్రసాద్ గారు అదర్ స్పీకర్స్ చెప్పినట్టు 1993లో హ్యూమన్ రైట్స్ యాక్ట్ కింద కోర్స్ ఎస్టాబ్లిష్ అయినప్పటికీ కూడా మాకు క్లినికల్ లీగల్ ఎడ్యుకేషన్కి మేము ప్రాక్టికల్గా నేర్చుకోమని పిల్లల్ని హ్యూమన్ రైట్స్ కోర్టుకి పంపిస్తే వాళ్ళు ఈయన రాయలేకపోతున్నారు సార్. అక్కడ ఇది మటుకు వీ హ్యావ్ టు ఎక్నాలెడ్జ్ దిస్ ఫ్యాక్ట్. అక్కడ హ్యూమన్ రైట్స్ కోర్సు సక్రమంగా పనిచేయలేదు, ఎందుకంటే స్పెషల్ కోర్ట్ లేదు. ఒక ఎడిషనల్ కోర్టుకి ఎడిషనల్ ఛార్జ్ ఇస్తున్నారు. సో దాన్ని అలా ఇచ్చినప్పుడు ఈ మానవ హక్కులు కోర్టుకి యొక్క ప్రాధాన్యత, దాని ముఖ్య ఉద్దేశం అది నెరవేరటం లేదు. డెఫినెట్గా సార్ చెప్పినట్టు మేము సెమినార్లు పెట్టి రికమెండేషన్స్ పంపిద్దామని పిల్లల చేత కూడా మాట్లాడించి నేషనల్ ఎన్హెచ్ఆర్సీ ఇంటర్న్షిప్ చేసినప్పుడు వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. చేసి వాట్ ఆర్ ద లెకూనాస్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కోడ్. డెఫినెట్గా మేము ట్రై చేస్తాం సార్. నేషనల్ సెమినార్స్ పెట్టి ఈ అవసరాన్ని సెపరేట్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్పెషల్ కోర్ట్స్, దీన్ని తప్పకుండా మేము ఆ దిశగా నడుస్తామని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. విత్ ద కోఆపరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. తర్వాత ఇక్కడ హ్యూమన్ రైట్స్
we have plethora of legislations to protect the rights of women, children, senior citizens and disabled persons. మానవ హక్కులు అనేవి ఇది పర్మిట్స్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఇవి ఒకళ్ళు ఇచ్చేవి కాదు. వాట్ ఆర్ హ్యూమన్ రైట్స్ అంటే హ్యూమన్ రైట్స్ నాకైతే మొదట్లో స్టూడెంట్గా ఉన్నప్పుడు మాకు హ్యూమన్ రైట్స్ సబ్జెక్ట్ లేదు. అప్పుడు హ్యూమన్ రైట్స్ అనగానే హ్యూమన్ రైట్స్కి, కాన్స్టిట్యూషనల్ రైట్స్కి, లీగల్ రైట్స్కి, స్టాట్యూటరీ రైట్స్కి డిఫరెన్స్ ఏమిటి అంటే మానవ హక్కులు హ్యూమన్ రైట్స్ ఆర్ కెప్ట్ ఆన్ హైయెస్ట్ పెడెస్టల్. Human rights are birth rights, natural rights, basic rights, inherent rights. These are the meaning of the human rights. Human rights important. వీళ్ళు మనకి ఎవరు ఇచ్చిన హక్కులు కాదు, మనకి ఇన్హెరెంట్గా బై బర్త్ వీఆర్ గివెన్ హ్యూమన్ రైట్స్. అయితే ఈ హ్యూమన్ రైట్స్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎక్కడున్నా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంటే మనిషిగా చెప్పినట్టు అవి పార్ట్ 3 అండ్ పార్ట్ 4లో ఉన్నాయి. పార్ట్ 3లో సార్ ఈక్వాలిటీ అండ్ ఫ్రీడమ్స్ కవర్ చేశారు. నాకు ఒక్కటే మిగిలిచారు, అదేమిటంటే రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. ఆర్టికల్ 21 విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జీవించే హక్కు, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ హ్యాస్ 2 కాంపోనెంట్స్. వన్ ఈజ్ రైట్ టు లైఫ్, అనదర్ ఈజ్ లిబర్టీ, స్వేచ్ఛగా జీవించే హక్కు. ఆర్టికల్ 21 చాలా చిన్న ఆర్టికల్ అండి. అంటే కాన్స్టిట్యూషనల్ టీచర్ ఎదురుగా చెప్పడం సాహసమయ్యేది. నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. దిస్ ఈస్ ద టెక్స్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. బట్ many human rights, the human rights are brought under article 21, like right to health, right to access to medicines, and right to access to justice, and right to legal aid, and arrested persons' rights. Somebody has discussed about arrested persons' rights, and all these things which are there in part 4. Human rights are there in part 3 and part 4. Fundamental rights lono directive principles, ఆదేశిక సూత్రాలు, directive principles of state policy. Part 3 and part 4 of Indian Constitution speak about human rights. But the difference between part 3 and part 4 is part 3 ప్రాథమిక హక్కులు, fundamental rights. These మానవ హక్కులు ఏవైతే part 3లో ఉన్నాయో ఈక్వాలిటీ అండ్ ఫ్రీడమ్స్, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ, and protection against exploitation, protection against human trafficking, protection against forced labor, all these things, and these are enforceable. అంటే కోర్టుకి వెళ్ళి సాధించుకోవచ్చు, ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మన రైట్స్. బట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, దే ఆర్ social rights, economic rights, cultural rights. They are the human rights which are placed. Human rights పార్ట్ 4లో ఆదేశిక సూత్రాలు అని చెప్పినవి వాటికి ఎన్ఫోర్సిబిలిటీ లేవు. ఫర్ వైలేషన్ ఆఫ్ విచ్ వీ కెనాట్ గెట్ జస్టిస్ ఫ్రమ్ ద కోర్ట్స్. బట్ ఏ సీన్ చేంజ్ క్యాన్ బి సీన్ ఇన్ ద జడ్జిమెంట్స్ గివెన్ బై సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. 1966లో కాన్ఫరెన్స్లో మన కంట్రీ సభ్యత్వం తీసుకున్నాక జడ్జిమెంట్స్ బీయింగ్ sentinel on prevail. The Supreme Court, it is a protector of fundamental rights. Fundamental rights protect చేయగలదు కాబట్టి ఏం చేసిందంటే కోర్ట్ in many cases it has brought the rights, human rights which are there in DPSP, it has brought under part 3 while giving interpretation for article 21. Supreme Court has given importance for the word dignity. Life with dignity. Life includes dignified life, and to lead dignified life, one has to have education. So right to education, which is there in part 4, it has been brought under article 21. Later it is the new provision is inserted. మన రాజ్యాంగంలో కొత్త ప్రొవిజన్ 21A అప్పుడు మనకి సోర్స్లో వచ్చేది విద్య ప్రాథమిక హక్కు. సో ఎన్ఫోర్స్మెంట్ వచ్చింది. ఉన్ని కృష్ణన్ కేసెస్ ఇవన్నీ మేము లా స్టూడెంట్స్ బాగా చెప్తారు. అయితే ఇప్పుడు కొత్తగా ఇంకా మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే
హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్కి సార్ చెప్పినది ఒకటి నా స్టూడెంట్స్ అందరూ కూడా ఫాలో అవుతారని నేను భావిస్తాను. ఏంటంటే ఒక కౌన్సిల్లో మెంబర్గా అయిపోండి, వెదర్ ఇట్ ఈస్ జెన్యూన్ ఆర్ ఫేక్. ఫేక్ అని తర్వాత మీకు తెలిసాక మీరు దాన్ని సెపరేట్ చేయొచ్చు. యూ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ సెపరేటింగ్ ద థింగ్స్. ఒక కౌన్సిల్కి వచ్చాక మీరు హ్యూమన్ రైట్స్ ఎగ్జామినేషన్ చదవటం వేరు, తర్వాత మళ్ళీ సమాజానికి ఎలా ఉపయోగపడతాము అనుకున్నది వేరు. ఓకే, అందుకని అదొకటి సార్ చెప్పిన ఫాలో అవుతారని పిల్లల్ని భావిస్తాను. ఇకపోతే ఈ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అనేది ఒక కంటిన్యూస్ ఫైట్. ఇట్ ఈస్ ద రైట్స్ ఆర్ ఇంటర్డిపెండెన్స్. ఇక ఐసీటీ డ్రివెన్ సొసైటీ, ఐఎమ్ కమింగ్ టు ఐసీటీ డ్రివెన్ సొసైటీ, దట్ ఈస్ డిజిటల్ వరల్డ్. ఇన్ దిస్ డిజిటల్ వరల్డ్ human rights are violated at home or in public place, at office. Not only that, even human rights are violated in digital world also, cyberspace also. Recently we have seen the Puttaswamy case. Okay, what is the right to privacy is violated. Right to privacy is a part of Article 21. In డేటా తీసుకుంటున్నారు, ఆధార్ తీసుకోవడం, ఆధార్ కార్డు, ఈ డేటా ప్రొటెక్షన్ ఎక్కడుంది? Do we have enough data protection laws or not? And the other authorities, Aadhaar Act is there. Under this Act, of course, after Puttaswamy judgment, certain provisions are declared as void and unconstitutional. And but Aadhaar, now the need of the hour is Data Protection Act. And federal చేయడం, ఫేక్ మెయిల్స్ రావడం, స్టాకింగ్, సైబర్ స్టాకింగ్, ఆల్ దీస్ థింగ్స్. సో మానవ హక్కులు కానీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. డిజిటల్ ఆర్ ద టెక్నాలజీ, ఐసిటీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇట్ ఈస్ boon for us, but also it is source for all the things to make the things easy, but at the same time it is stabbing our back. That is the other side, dark side of the coin. Okay, and about this awareness should be made, and I think that another UDHR regarding cyberspace, it has to be declared, and the other law, the protection of human rights in cyberspace also, it has to be mentioned. And one thing that I want to say that prevention is better than cure. I told you, use technology effectively. Don't share your private data with others on the social media like this. And human rights, ఈ రోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం రోజు స్టేక్ హోల్డర్స్ we have to think of the issues and challenges to protect and promote human rights. ఇక్కడ 4E ఫార్ములా ఒకటి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకటి ఏమిటంటే ఎంటైటిల్మెంట్, ద హ్యూమన్ రైట్స్ ఫర్ విచ్ వీఆర్ ఎంటైటిల్డ్, దట్ ఈస్ బై మేకింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. Okay, yes, we are entitled to protect these human rights. The next thing is enforcement of the visionary. NHRC only state human rights commission ఉంది, హ్యూమన్ రైట్స్ కోర్స్ ఉన్నాయి, అవన్నీ సర్చ్ చెప్పినట్టు నామకి వాస్తే అవుతున్నాయి, శాంక్షన్స్ ఉండటం లేదు. సో the strong missionary should be there and it should be enforced. Then human rights can be enjoyed by every human being. So ultimately the fourth is empowerment. All the people, underprivileged people also, vulnerable groups, all the human beings will enjoy and empower themselves, and they should be a part of so that they would be part of the nation building. So this is the thing. In concluding remarks, I want to say that wherever human rights violation we observe, okay, let us respond and let us help the people. Thank you for giving this opportunity. Thank you. థ్యాంక్ యూ మేడం గారు. మీరు చాలా బాగా ఇన్డెప్త్, మల్లేశ్వర గారు డెప్త్ అయితే మీరు ఇన్డెప్త్ మొత్తం కాన్స్టిట్యూషన్ ఇది అని చెప్పారు. అయితే హ్యూమన్ రైట్స్ కోర్స్ మేము ఎందుకంటే డిమాండ్ చేస్తున్నాం, ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ సెక్షన్ 30 దీని ప్రకారం
అందరూ ఎస్పెషల్గా మెన్షన్ చేసింది స్పీడీ ట్రయల్ అన్నారు. స్పీడీ ట్రయల్ మీన్స్ సత్వర న్యాయం. ఆ కోర్టులో అయినప్పుడు మనం అయితే మీ అందరికీ డిన్నర్కో లంచ్కో పిలిచి ప్లేట్లు పెట్టి ఇన్ని డిన్నర్గా తీసుకుంటారా ఈ చట్టం ఇది. దీని గురించి మేము ఇప్పటికే చాలా దీనిగా ఇచ్చేస్తున్నాం. అవసరమైతే ఇంటర్నేషనల్ దీంట్లో కూడా యుఎన్ఓ దీంట్లో తీసుకెళ్ళి దీన్ని స్పీడీ ట్రయల్ కావాలి మాకు ఇండియన్ హ్యూమన్ రైట్స్ కోర్టులో నేను ఇచ్చేయండి అని చెప్పి డిమాండ్ చేయదలుచుకున్నాం. దానికి మీ అందరూ సహకరిస్తారని చెప్పి కోరుతున్నాను. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్న వ్యక్తి గురించి మాట్లాడే సమయం వచ్చింది. ఆయన ఒక బుల్లెట్, ఎక్కడ బుల్లెట్? ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో బుల్లెట్. ఆ బుల్లెట్ ఏమైంది? రా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన తర్వాత యూనివర్సిటీలో మరో బుల్లెట్గా మారింది, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్గా. ఇప్పుడు మనకి ఆ బుల్లెట్ పోయింది, ఆ పవర్ పోయింది. అయినా సరే ఇంకా పవర్ ఉందా అని కొంచెం దృష్టిగా రంగేస్తే జంగమాలే ఉంటాయి. హలో, కొంచెం డై పట్టమని చెప్తున్నాను ఇదేంటంటే మరి యంగ్ బాయ్స్ మాకు కనపడతారు మరి. సో ఇప్పుడు కాలం కరెక్ట్గా 12:04 అయిందండి. మన లంచ్ టైం షెడ్యూల్ టైం 1 అని చెప్పాం, కానీ ఒక 15 నిమిషాలు ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే అత్యంత మా గౌరవ అతిథైనటువంటి మాస్టర్ గారి ప్రధానం కూడా వెళ్ళిపోతాం మనం. కాబట్టి మాస్టర్ గారు ఒక 20 మినిట్స్ మాట్లాడతారు. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు మాస్టర్ గారితో ఇంటరాక్షన్ ఉంటుంది. ఇంటరాక్షన్లో కూడా హ్యూమన్ రైట్స్ సంబంధించిన క్వశ్చన్సే మీరు వేయాలి. ఇంకా అలాగే ఆ సబ్జెక్టు అలాగే అడగకూడదని నేను కోరుతున్నాను. హ్యూమన్ రైట్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఎవరైనా వేయచ్చు. వేసిన దానికి మాస్టర్ సమాధానం చెప్తారు. ఒక 20 నిమిషాలు మాస్టర్ స్పీచ్, 10 నిమిషాలు ఏమో ఇంట్రడక్షన్, ఆ తర్వాత లంచ్ వెళ్ళిపోతాం. బిఫోర్గా సీతామణి గారికి చాలా కొత్తగా తెలియజేస్తున్నాం. విద్యార్థులంటే ప్రతిసారి మేము మాట్లాడుకోవడం తెప్పించి లా కాలేజీ విద్యార్థులు ఇంతమంది వచ్చారంటే ఒకసారి ఆ మేడం గారికి అంత తప్పదు. నేను అదే లా కాలేజీ విద్యార్థిగా 3 years బిఎల్ 3 years ఎంఎల్ చదివాను. సో త్వరగా లా కాలేజీ విద్యార్థులు ఎవరైనా ఒకసారి మాట్లాడే ముందు 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. ఐ ఇన్వైట్ వన్ ఆఫ్ ది స్టూడెంట్స్ రండి. హ్యూమన్ రైట్స్ గురించి మీ అనుభవాలు మీరు చెప్పలేదు. 2 నిమిషాలు మీకు కావాలి. Hello, good afternoon to everyone. My name is Gyan Saidi Bhota. I am from second year LLB, Dr. B.R. Ambedkar College of Law. Hello. ఈరోజు స్పీచ్ తెలుగులో ఉంటుందని నాకు తెలియదు, నేను ఇంగ్లీష్లో ప్రిపేర్ చేస్తున్నాను, సో ప్లీజ్ డోంట్ మైండ్. ఈ స్పీచ్ హ్యూమన్ రైట్స్ అడ్వకేసీ గురించి. Ladies and gentlemen, today I stand before you to address a topic of profound importance: human rights. In a world where diversity is our strength, the recognition and protection of human rights from the bedrock of a just, equitable society. Human rights are not a more abstraction. They are just a very essence of our shared humanity. They encompass the fundamental freedoms and dignities that every individual deserves, irrespective of their background, beliefs and identity. As we discuss human rights, we must acknowledge that they are universal and indivisible. The right to life, liberty and security of a person is cornerstone of human rights. It extends beyond the political boundaries and cultural differences, emphasizing our collective responsibility to safeguard the well-being of all the individuals. It is a call to action for governments, institutions and each one of us to ensure that one lives in fear, oppression or deprivation.
Yet, the realization of human rights is an ongoing struggle. In various corners of the world, individuals face oppression, persecution, and the degradation of their basic rights. In our duty to stand in solidarity to advocate for those who cannot and to work collectively towards a world where the principles of human rights are not just but tangible realities. As we reflect on the significance of human rights, let us remember that progress is not inevitable. It requires our active engagement. It demands that we challenge injustice and amplify marginalized voices and champion of the rights of vulnerable. In conclusion, let us be the agents of change in our communities, nations, and the world at large. By upholding the human rights, we build a legacy of compassion, justice, and dignity for generations to come. The journey towards a world where every person's rights are respected and protected is a shared responsibility, one that we must embark on together. Thank you. ధన్యవాదాలు బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చేస్తాం బుల్లెట్ ట్రైన్. అందరూ రెడీ ఉన్నారా? మాట్లాడు. మేడం గారు ఒక్క మాట. మాకు అలూమినీ జరిగింది సార్ కాలేజ్లో. ఎవ్రీ 10th December. ఈరోజు యాక్చువల్లీ జరగాలి, సండే అని ముందు రోజు పెట్టేశారు. ఏమవుతుందంటే మార్నింగ్ డిపార్ట్మెంట్స్లో అవుతాయి అలూమినీ డే, అండ్ ఈవినింగ్ మెగా అలూమినీ డే, యూనివర్సిటీ అలూమినీ డే అవుతుంది. నిన్న లా కాలేజ్ కోచ్ అందరూ ఇద్దరిని తలుచుకున్నారండి. ఎప్పుడో 70s 80s చదివిన వాళ్ళు తర్వాత ఇద్దరిని తలుచుకున్నారు. ఒకటి ప్రొఫెసర్ ఏ లక్ష్మీనాథ్ సార్, ఇంకొకటి ప్రొఫెసర్ వై సత్యనారాయణ గారు. అంటే ఎంత తలుచుకున్నారంటే వాళ్ళలో చాలా ఆ టీచర్స్ తలుచుకొని వాళ్ళు అంత అప్పుడే క్లాస్లో ఉన్నట్టు ఫీల్ అయ్యారు. వాళ్ళు అసలు ఈవినింగ్ క్లాస్కి వచ్చేవారట కొంతమంది పెద్దవాళ్ళు. వాళ్ళందరూ కూడా సత్యనారాయణ మాస్టర్ని మరీ తలుచుకుంటే అప్పుడు మాకు ఇంకా అర్థమైంది మాస్టర్ గొప్పదనం. రియల్లీ వీఆర్ ప్రివిలేజ్ టు హ్యావ్ ఏ గ్రేట్ టీచర్ లైక్ ప్రొఫెసర్ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ సార్. మొదట లా కాలేజ్ విద్యార్థి నేను మాట్లాడతాను ముందుకు వస్తున్నారు. రండి మ్యామ్ ప్లీజ్. Good afternoon to one and all. My name is Tanushree. I'm from Narsing Munji Institute of Management Studies. నేను ప్రెసెంట్ ఇంటర్న్షిప్ అని వచ్చాను శ్యామ్ ప్రసాద్ సార్ దగ్గరికి. సో ఈయన వల్ల నాకు ఈ ఆపర్చునిటీ వచ్చాను. థ్యాంక్ఫుల్ టు యూ సార్. సో I would like to start my speech with a quote of Mother Teresa. She once said, I quote, "Human rights are not a privilege conferred by government. They are every human being is entitled and by virtue of its humanity." I unquote. Every human being is reserved for the right to live in safety and place and earn a living. Even then, in today's global climate, many people are threatened to be robbed of their homes and basic rights. And in this pursuit to inflict pain through various means, one never feels safe. And for that very reason, the injustice this Human Rights Day is observed, and the people power seek opportunities to deserving without life-threatening. I am delighted to be among you all this day on the 75th International Human Rights Day. This day in 1948, the UN General Assembly has adopted the UN Universal Declaration of Human Rights on this day. The declaration spells out a series of rights and freedom every single human being is entitled to. These are the inevitable rights dependent society on the fact that each person belongs to humanity, irrespective of ethnicity, gender, nationality, color, caste, creed, etc., and the other divisions. So to safeguard these interests and review the complements of human rights violation, the NHRC, a body in India, it functions with a similar objective and aims to accomplish the missions like institutions for human rights in today's world. The main objective is to end human rights violations where some people are deprived of their basic requirements, the basic food requirements, the food, shelter, and the basic clothing they need. For this growth,
This is a step to direction to maintain peace and safety in the ever-growing greedy and violent world today. So today's occasion presents us with the opportunity to reflect upon what it means to be human being and our role in enhancing the basic dignity of humankind, our rights and shared responsibilities. Thank you. సభా చేసిన వారి అనుమతితో కొంచెం వ్యక్తులు స్టూడెంట్స్ మాట్లాడుతూ ఉంటారు వాటి గురించి. ఓకే రండి బాబు, ఎవరైనా మాట్లాడతారు ప్లీజ్. 2 నిమిషాలు మాత్రం మాట్లాడాలి. Good morning, one and all. My name is Sadia Uzma. I am honored to stand before you today as a student of BA LLB in the prestigious Dr. B.R. Ambedkar College of Law, Andhra University. We all have gathered here on the Human Rights Day to discuss aspects of human rights. I find it imperative to shed light on the topic that demands our attention, understanding human rights from the LGBTQ community. In the journey towards justice and equality, it is crucial for us to acknowledge and address the right of every individual, regardless of their sexual orientation or gender identity. Today, we endeavor into the rights of LGBTQ community to foster a deeper understanding and compassion for the diverse experience within this community. I would like to quote some of the rights available for the LGBTQ community. That is, no discrimination of LGBTQ community individuals, life and security, rights to life, liberty and personal security applies to everyone regardless of orientation or identity. Privacy provided for the LGBTQ community regarding their relationship and identity. Freedom and cultural protection. And also freedom of expression, work, education rights, assemblies of association, family recognition for the LGBTQ community. I conclude by saying that human rights are provided to everyone equally, irrespective of gender or caste or religion. And India has been developing in this aspect by giving the recognition to the other communities as well. And I would like to thank Sita Manikya Mama for providing this opportunity. And thank you everyone. Good morning. I'm Adhika Kapilewadi from Dr. B.R. Ambedkar College of Law. So I'm here to present my seminar to say a few things about women's rights. So we are here, it persistently says that we are here to accommodate or advocate human rights. So I want to more specifically say about women's rights, pressing women's rights and women's trafficking. So I stand before you to address a present issue that demands our attention. And collective women's rights and trafficking of women's rights as a violation of human rights. So as we discuss, not only humans, we lack in this women's protection or something like this. So we need to give more attention to it, more preference to it as we are developing. I'm not saying we are so lagging that our women are, as we see over here, we can see so many women are there, so they can speak out their words. But still, they are having lack of protection. They can't go out at night. They can't think of what they want. They are having some limitations. So this is what I want to address. And women trafficking, especially women trafficking, this is a very serious issue. So I want to address this thing. So in a world that consistently evolves, which I mean mentally, physically, are they evolving psychologically? Do we think we evolve psychologically, especially in the matter of women? Do you think we have to question ourselves? We must not forget that the perceptions of many women who say their pursuit of equality. So what am I
before independence or before era, women used to struggle even to get their rights. Women used to struggle even to get their what they want to eat, what they have to go, where they have to go, and what they have to study or not, whether they have to study or not. These all persistent issues have been resolved. Not only these issues we must focus on. So many issues are there. So what to say is, let us not understand. I want to make pseudo feminism. Let's not go to that. It's very unfair topic. Feminism is different from pseudo feminism. Just by saying pseudo feminism, so many people consider feminism is wrong. And pseudo feminism is different from feminism. So let's try to understand the differences. Pseudo feminism doesn't understand that women need respect, equality, equal opportunity. Feminism is all about equality, opportunity, and these things. So let us understand. Like pseudo feminism states that I want to do, have a have a statement where boys won't go. It is not competition, right? Women get to do what they want. Opportunity is about feminism, not about like competition. It's not competition between men and women. It is always about right, equal opportunity and equal responsibility, equal respect and equal dignity to every human being. That's the thing we need to discuss. So human rights is what? So what is human rights? What do we think is human rights? And justice, dignity and human rights was the collective responsibility to ensure that the rights are not just spoken of, okay? But apart from that, what is not just spoken of? Like we say, in our family, we protect women, we protect people from people, men protect women from another man. What kind of thing we do? Men protect women from another man. It is not like can't be responsible human being. If you be a responsible human being, you don't have to protect someone else, right? This is the point which I want to say that. So, and there are so many things I want to discuss, but there is no lack of time. For that. And women rights are human rights. They are simply profound statement encapsulate the essence of our shared endeavor to create a world where women can thrive without fear of discrimination or violence. This is what I want to say. Fear of discrimination and violence. They don't have to fear for their opportunity. They don't have to fear. I have to go outside and work. I have to do this. I have to do that. I don't want to get hurt. I don't want to get manipulated. I don't want to get ashamed of what I am. I don't want to lose this opportunity just because of I'm female. This is what, if we evolve with this thing, we can evolve economically, I think. So economically, physically, and psychologically. If we do all this, I think our society can give all the human rights and all human beings an equal treatment that can improve our society. And women, okay, our women class, I want to speak about it doesn't matter. So thank you. ఎంత కొత్తగా చెప్పినా తక్కువ అంటే ఎన్నో తెలియదు కానీ న్యాయ కళాశాల విద్యార్థులు వచ్చి ఈరోజు మాట్లాడారంటే ఆ ఘనత నాకు అవకాశం కాబట్టి ఇప్పుడు ఎక్కువ మాట్లాడటం కరెక్ట్గా కాదు. 50 నిమిషాలు భోజనాలు తినేసి కాబట్టి మీరు ఎంత మాట్లాడాలో మీరే ఇష్టం. మీరు there is no time, there is no limitation. You can speak కాబట్టి తర్వాత ఇలా
ఉంది. ఈ ప్రసంగం మాత్రం కొంచెం ఓపిక పడండి. థ్యాంక్ యూ. నేనేమో తెలుగు ఇంగ్లీష్ రెండు మాట్లాడాను. డిఫరెంట్ చాలా నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఉంటారు. అందుకని బైలింగ్వల్ రెండు భాషలు హిందీ మాట్లాడడం కష్టం వచ్చి ఈ రెండింటి సెట్ పెట్టాను. ఇంక్లూడింగ్ మలయాళం, తమిళ్. అయితే 5 నిమిషాలు టీచర్స్ 50 నిమిషాలు కావాలి మాట్లాడాలి. క్లాస్ అవ్వాలి. అది కూర్చొని మాట్లాడాలంటే ఒక్క నిమిషం కూడా మాట్లాడాలి. Every student has a human right to listen to the teacher's standing, not ఉద్యోగం టీచర్ కూడా కూర్చొని మాట్లాడతాను చెప్పండి. చెప్పాడా అందుకనే ఈ అకేషన్లో ముఖ్యంగా 5 మినిట్స్ ఇష్యూస్ ఇంపార్టెంట్ ఇష్యూస్ చెప్తాను. అమెరికన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసినప్పుడు ఇంత కష్టపడి చేసేది ఏం చేశారు చాలా ఊరుగా Oh, you want to know? I mean, you want to know what I have done so much of the Republic is నిలబెట్టుకుంటున్నాను. అదే నేను అంబేద్కర్ అనుసంధానం చేస్తున్నాను. అదే కోసం అంబేద్కర్ అడిగితే కొంతమంది అలాగే 2 years 11 months 17 days అసలు ఏం చేశారు కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ అంబేద్కర్ ఏం చేశారా? నేను ఒక ప్రజాస్వామ్యాన్ని సృష్టిస్తున్నాను నిలబెట్టుకుంటారా? India is a profound world famous democracy. America is a republic. అంటే ఎందుకు డెమోక్రటిక్ కాన్సెప్ట్ చెప్పారంటే there are no human rights, there is no democracy. అదే కోసం అంబేద్కర్ ఇప్పుడు మనం హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతున్నాము. ప్రజాస్వామ్య వ్యవస్థ లేనిది మానవ హక్కులు లేవు. ఎక్కడ మానవ హక్కులు గౌరవం ఉంటుందంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. ఎలా నడుస్తుంది? నేను ఎక్కువ ఇక్కడే అంటే పాజిటివిటీ ఎక్కువ ఉండాలి, మాట్లాడాలి, నెగిటివిటీ తగ్గించాలి. అప్పుడే
కాన్సెప్ట్కి ఒక విలువ వస్తున్నాను, అందుకని స్టార్ట్ చేశాను. హ్యూమన్ రైట్స్ అనేవి చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి దీనిలో. Because students are here, I am very particular in delivering my message to them. They are the future defenders. We are at the exit gate of cinema hall after having suffered for 2.5 hours in the hall. We were the victims of director and producers and sometimes the actors. So, ఎప్పుడు పోదామా బయటకు వచ్చి యు ఆర్ ఎట్ ది ఎంట్రన్స్ గేట్. You are going to experience the actual violation of human rights by getting into the theatre. The theatre, the whole world is a theatre. We are all artists. So, అది ఒక ఇష్యూ. ఇందాక ఎవరైనా మాట్లాడుతుంది అంటున్నారు సీనియర్ సిటిజన్స్ గురించి. 2009 ప్రొటెక్షన్ ఆఫ్ పేరెంట్స్. మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ pay special attention to these words. What we need today is special protection to parents and older people. And sometimes the actors. ఈ రెండు హ్యూమన్ రేస్లు అంతరించిపోతున్నాయి స్లోగా. ఫారిన్ కల్చర్ పెరుగుతున్న కొద్ది పేరెంట్స్ని దూరం పెడుతుంది. ఎక్సెప్ట్ వీడియో కాల్, అది వాళ్ళకి ఇష్టం ఉంటేనే. మనం చేస్తే పలకరవడం. ఐఎమ్ బిజీ. ఇవి దానికి మనం ఒక చట్టం వచ్చింది. చాలా మంది చట్టాల గురించి మాట్లాడారు, మార్చేయాలి, ఇది మార్చేయాలి. అన్నిటికీ లా ఒక్కటే దివ్య ఔషధం కాదు. మీరు ఎందుకు చెప్తున్నారంటే హ్యూమన్ రైట్స్ ని ఎంత కోడిఫై చేస్తే అంత వాటి శక్తి తగ్గిపోతుంది. అంబేద్కర్ సార్ రిపీటెడ్లీ హ్యూమన్ రైట్స్ ని ఎంత లిమిట్ చేసేస్తున్నాం మనం అంటే, అది ఇది 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 హ్యూమన్ రైట్ అనడం వల్ల అంటే మిగతా కాదా? An uncodified right is an extraordinary right. The moment you codify it, you are limiting the scope. దాన్ని అసలు బౌండరీస్ వేసేస్తున్నాం మనం లా ద్వారా. కోడిఫికేషన్ ఏమి లా చేశారంటే ఒక బౌండరీ క్రియేట్ చేశారు. హ్యూమన్ రైట్స్ ఇప్పుడు బౌండరీస్ ఉండకూడదు. We are born human, we die as human అన్నట్టు ఉండాలి. But we are born human, we die as animals. We are born human, we are buried as animals. Maximum respect for human body. I am not saying human being. Human body is only after death, which we don't know. So ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి స్లోగా. ఎక్కడ మాకు ఓపెన్ ఉంది కాబట్టి నేను మీతో ఉంటాను. ఐఎమ్ ఆల్రెడీ this month 21st I am going to complete my 74th year and entering into 75th year. Human rights UN declaration adopted them in 1948. This day I was born in 1949. Human rights of 21st September. Okay, yes. Die as human understood. So survive for 10 years. So like I can without harming anybody, without any respect for human body. Students may senior citizens should not depend on anybody else. మనోధైర్యాన్ని కలిగితే I'm not talking about incapacity లేకపోతే తర్వాత when we talk about rights, there is no right without security. Human rights మారిపోతుంది. Society is moving very fast. When society is moving very fast, law cannot walk. It should fly.
లాస్ట్ లేదు వెనక ఉంది. సొసైటీ చాలా ఫాస్ట్ టెక్నాలజీ అమ్మాయి చూడండి సెల్ ఫోన్ తీసుకుంటే చక్కగా చాలా లెక్చర్స్ ఆన్లైన్ వాళ్ళకి ఏ టాపిక్ కావాలో ఆల్రెడీ స్ట్రాంగెస్ట్ ఫ్లాపీ దట్ యు హావ్ ఇస్ యువర్ బ్రెయిన్ నాట్ పవర్ లాగా పనిచేసేది దీని పవర్ మరి అమ్మ బుల్లెట్ రెడీ ఎవరెవరు మీరు చూసారు నేను ఈజీగా ఉన్నప్పుడు అడిగాను సెక్యూరిటీ ఎవడో ఇన్సెక్యూరిటీ లేదు ఎందుకంటే 15 ఏళ్ళ ఇంకా ఉండడం నేను అడిగాను ఎలా ఉంటే బయటికి రావాలనిపిస్తుంది. You don't mind to die, but you don't want to live outside dying daily. ఈ ఫీలింగ్ మనకి కలుగుతుంది. మనుషులుగా పుట్టాము, మానవత్వం కలిగి ఉండాలి కదా. నేను ఇంకో చిన్న విషయం చెప్తాను. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఆల్మోస్ట్ 6 to 7 years పనిచేస్తాను. మెంబర్గా ఉన్నాను. అంటే ఇండివిజువల్ హండ్రెడ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ టాప్ గ్రూప్ ఇక్కడ స్టేట్ లెవెల్ ఒకసారి ఆఫర్ వచ్చింది కానీ నాకు ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్ అండి. మీరు ఎలాగైనా రిపోర్ట్ చేసుకోండి. ఇండియాలో కాన్స్టిట్యూషన్ తర్వాత శాంక్టిటీ ఉన్న బాడీ ఏదైనా ఉంది అంటే అది రిటర్న్ బాడీ. అది హ్యూమన్ బాడీ ఏదైనా ఉందంటే యూపీఎస్సీ. ఓన్లీ యూపీఎస్సీ ఒక్కటే మోస్ట్ రిలయబుల్ టుడే. మీలో కొంతమంది డిగ్రీ అవ్వకపోయినా నాకేం భయం లేదు. ఫ్రాంక్నెస్ ఇస్ ఫ్రాంక్నెస్ ఆల్వేస్. అది పొల్యూట్ అవ్వదు ఎప్పుడు కూడా. ఎందుకంటే నేను యూపీఎస్సీలో ప్రత్యక్షంగా చూశాను. ఎలా ఉన్నారు? ఎందుకంటే నా ముందు ఇండియాలో ఒక చిన్న క్యాండిడేట్ స్పెషల్ క్యాండిడేట్ వచ్చారు. హ్యూమన్ బాడీ ఒక క్యాండిడేట్ మా బోర్డు చైర్మన్ You are only 24 years old. Myself. Thank you. You say this is my wife in my house, you know, my wife will be happy. Yes. She was already IRS. అప్పటికప్పుడు లాస్ట్ లా చదివి జోధ్పూర్ నేషనల్ లా స్కూల్లో చదివి లా ఆఫ్ చేసింది. లా ఆఫ్ చేసి
ఏది ఈజీగా చదివేదో ఏది గుర్తుంచుకోవడం ఇలాగే చదువుతారు. కానీ అమ్మాయి లా తీసుకుంది, మాస్టర్ లో అండ్ అప్పుడు ఆ టైంలో ఏంటంటే ర్యాంక్ కూడా వచ్చింది. ఆ చైర్మన్ వెంటనే నన్ను సార్ please take over the candidate. No, we will be sitting with you. We will be watching what you ask and what she how she does. And we are that we can't do because she is elaborated. You are so scared. Okay. Sir, everybody was you are already there. Now I have you again appeared. You scored very good marks in there. Sir, no, I'm not happy with the errors. I got it that day. But now I am expiring for something else. What do you want now to become? I want IFS, sir. Indian Foreign Service. Why IFS? You will get IAS? No, sir, I don't want. If not IAS, IPS at least? No, sir, I don't want. Why are you opting the third one? IFS, Indian Foreign Service. Then will be nobody. Everybody wants IAS only first. Then IPS, then IFS. You know what she said? తర్వాత నేను పేరు చెప్తాను, అమ్మాయి పేరు. ఆ పేరు నా దగ్గర డైరీలో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇస్తుంది నా దగ్గర ఉంది. 7 years అడిగాను. అనన్య అగర్వాల్ అమ్మాయి పేరు. అనన్య, why are you so specific about IFS? Indian foreign service కావాలని ఎందుకు అనుకుంటున్నాను? సమాధానం ఇచ్చిందండి. హోల్ వరల్డ్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ దట్. ఎలాగంటే, సార్, ఇఫ్ ఐఎమ్ ఐఎఫ్ఎస్ ఐ కెన్ టేక్ మై కంట్రీ టు ది హోల్ వరల్డ్. ఐఏఎస్ లో ఛాన్స్ తర్వాత ఎప్పుడు గవర్నమెంట్ ఓకే అంటే ఓకే అంటే కదా అప్పుడు అంబాసిడర్ చేస్తుంది. అంతేగాని జనరల్గా ఐఎఫ్ఎస్ వాళ్ళు చేయాలి, ఫారెన్ సర్వీస్ వాళ్ళు. I want to take my country to the whole world. By IFS. Wonderful. Thinking చూడండి. What kind of thinking she had? నేను అప్పుడు అడిగాను, అమ్మా అనన్య, who was your teacher అని అడిగాను. అగర్వాల్ అనన్య said Sashay Sastry sir. Indian foreign service కావాలని గురువు ఉంటారు. Sashay Sastry my student. Thank you very much, Ananya. If I am the whole world. Sir, my son is ఈ రోజు మన సొసైటీ నిజంగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ అవ్వాలంటే ముగ్గురు వ్యక్తులు మనకు చాలా అవసరం. చూడండి, లాయర్, జడ్జ్ అండ్ బ్యూరోక్రాట్. ముగ్గురు లేకపోతే సమాజం నడవదు. డెమోక్రసీ ఫంక్షన్. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ అవ్వాలి బెటర్ అంటే ఈ ముగ్గురు వ్యక్తులు ఎలాంటి వాళ్ళు ఉండాలో చెప్తాను. టుడేస్ డెమోక్రటిక్ సొసైటీ, ఈ రోజు నా ప్రజాస్వామిక వ్యవస్థ is badly in need of socially relevant lawyers. సమాజానికి మనకు వచ్చే లాయర్ కావాలి. రైట్ థింకింగ్ జడ్జెస్, ఒక మంచి దృక్పథంతో ఉన్న జడ్జెస్ కావాలి. ఏదో జడ్జ్ చేసి ప్రాస్పెక్టివ్ ఆపరేషన్ ఉన్న జడ్జిమెంట్ కావాలి. మూడోది కంపాషనేట్ బ్యూరోక్రాట్స్. Every bureaucrat must have a kind heart, compassionate daya. అంటే దయా దాక్షిణ్యాలు కలిగి ఉండాలి ప్రతి బ్యూరోక్రాట్ కూడా. ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ముందు ఇక్కడ మనుషులతో డీల్ చేస్తున్నారని లేకపోతే అందుకని
ఈ రోజు మనకు కావాల్సింది these three persons who are the right thinking judges, socially relevant lawyers, దృక్పథంతో ఉన్న judges కావాలి, not economically relevant lawyers. Right thinking judges, not judges who get biased for want of something. No. And compassionate bureaucrats. One of the world-renowned legal scholars, jurist, said, liberty lives in the hearts of public men. If those public men allow that liberty to die there, no constitution, no law, no amendment can save it. Liberty అని మాట్లాడే అది ఒక హ్యూమన్ రైట్. అది ఎక్కడ ఉంటుంది, దాని డెవలపింగ్ ప్లేస్ ఎక్కడంట, అలా పవిత్రమైనది స్ట్రాంగెస్ట్ ప్లేస్ ఎక్కడంటే హార్ట్. ఎవరి హార్ట్? పబ్లిక్ మెన్. More public men, you governance, not economically relevant. Democracy, do the candidate that you are, tomorrow onwards you are going to be a public servant. Please don't treat public as your servant. Public servant. కానీ ఎంతమంది పబ్లిక్ సర్వీస్ దృక్పథంతో చూస్తారు. నో కాన్స్టిట్యూషన్, నో లా, దట్ ఫర్ వాట్ ఐ యామ్ పెయిడ్. దానికోసం నాకు జీతం వస్తున్నది, నాకు కారు ఇస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి. అందుకే నేను డ్రైవర్ బీసీగా ఉన్నప్పుడు డ్రైవింగ్ మానేసి ఏర్పాటు చేశాను. అది కూడా చేస్తే చాలా మంది అడిగారు, డ్రైవర్ బయట పెట్టి మీరు డ్రైవ్ చేస్తారు. ఇప్పుడు ఏమైంది, అల్టిమేట్ గా స్టీరింగ్ ముందు వెళ్ళడానికి భయం వస్తుంది. అంటే భయం అంటే ఏం లేదు, ఇంకా డ్రైవింగ్ ఏంటి ఎందుకు చెప్తానంటే, ఈ ముగ్గురు వ్యక్తులు, నేను చెప్పిన ముగ్గురు వ్యక్తులు, నేను చెప్పిన క్వాలిటీస్ తో కానీ లేకపోతే ఆ డెమోక్రసీ సర్వే అవ్వదు. అందుకని మీరందరూ డిఫెండర్స్, నేను కూడా ఒక డిఫెండర్. మనతో పాటు అఫెండర్స్ స్ట్రెంగ్త్ తగ్గాలి అంటే ఫంక్షన్స్ ఫ్రూట్ఫుల్ గా జరగాలి. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? మనల్ని గవర్న్ చేసేవాడు, లా ఇంప్లిమెంట్ చేసేవాడు, మనకి డే టు డే అఫైర్ చూసేవాడు కైండ్ హార్ట్ కలిగి ఉంటేనే. వాళ్ళకి కైండ్ హార్ట్ ఉందా లేదా ఎలా మెజర్ చేయాలి? అది $1 million మనిషి ఎందుకంటే ఈ రోజు మన హైకోర్టులోనే 7 సిట్టింగ్ జడ్జెస్ చేస్తున్నారు. నేను అలాగే ఉంటాను. చేస్తున్నాడు. సరే ఓకే నేను ప్రాక్టీస్ చేసే సంపాదిస్తే నిన్నెవరు తయారు చేస్తాడయ్యా? వాళ్ళందరూ నెల జీతం తీసుకుంటున్నారు. ఆ జీతాలన్నీ కూడా నా అకౌంట్కి వెళ్ళిపోతాయి. మీరు వస్తుంది కదా నాకు తెలియదు, కానీ
వాళ్ళందరి జీతాలు క్రెడిట్ అయిన వెంటనే ఫస్ట్ నా దగ్గరికి వస్తుంది. అంత రిచ్ ఎప్పుడు డబ్బు గురించి మాట్లాడితే నా దగ్గరికి రావడం అంటే మీకున్న తెలివితేటని ఆయన అన్నాం. శిష్యుడు గురువుని మెచ్చుకోవడం కాదు, గురువు అంతే కదా. సో అలా చాలా సిచ్యువేషన్స్ మేము ఫేస్ చేస్తుంటాం. డబ్బు గురించి నేను ఆలోచిస్తే నా కెరీర్ స్టార్టెడ్ ఇన్ ఎయిర్ ఫోర్స్ 300 rupees per month. Came out as a civilian employee as a vice chancellor, trying 1,50,000 rupees. I was but I never died. ఎందుకు చెప్తున్నా మరొక ఇష్యూ హ్యూమన్ రైట్స్ కాన్సెప్ట్ లో women are more important in protection of human rights. నేను డిఫెన్స్ నుంచి నా 50 years సర్వీస్ అయిపోయింది. ఒకరోజు నన్ను unless I sign a bond for another 6 years. అంటే నేను చేయలేను సార్, నేను చేసుకుంటాను. ఇద్దరు పిల్లలు అప్పటికే, ఒక బేబీ 3 నెలలు, ఒక బేబీ 4 years. ఒక బ్లైండ్, నా నెక్స్ట్ బ్రదర్ బాండ్ బ్లైండ్, హెడ్ మాస్టర్. Another brother is doing intermediate. ఇంత చిన్న పిల్ల, నో ఫాదర్ అండ్ మదర్, డైడ్ లాంగ్ బ్యాక్, నా ఎంగేజ్ లో పోయారు. వీళ్ళందరినీ ఎలా పెంచుతున్నాను నాకు అనిపించింది. ఎలా పంపిద్దామని నాకు తెలియదు. అది కూడా గవర్నమెంట్ చేసే శాంక్షన్ 97 రూపీస్ అప్పుడు. సో దీంతో బయటకి డిగ్రీ పెట్టుకుని చీఫ్ జస్టిస్ మన చీఫ్ జస్టిస్ ఫాదర్ వైవి చంద్రచూడ్ నాకు బెస్ట్ స్టూడెంట్ అవార్డు ఇచ్చారు. సరస్వతి నీ చేతిలో ఉంది, ఎలా రాబోతున్నావు కాదు, అన్నీ ఉన్నాయా, అన్నీ అమ్మ పెట్టదా, నువ్వు ఎలా మన ఊళ్ళో చిన్న ఇల్లు ఉంది, మనకి వెళ్ళిపోవడం. కోర్టు ఉంది, మున్సిపల్ కోర్టు కిలోమీటర్ దూరంలో. పెట్టేస్తాను, వెళ్ళిపో. సాయంకాలం వచ్చిన ఒక 50 రూపాయలు మోసం చేయకుండా 50 రూపాయలు సంపాదించగలను, పర్వాలేదు. 50 రూపాయలు నాకు ఇస్తే అప్పటికే నేను అంత అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. అది నాకు ఎంత బలాన్ని ఇచ్చిందంటే ఈరోజు మీ ముందు చెప్తున్నాను. నేను ఎప్పుడు అనుకోలేదు 97 రూపాయలు పెన్షన్తో బయటకు వస్తాను, ఒక థ్యాచర్ హౌస్ నుంచి ఒక అపార్ట్మెంట్ కట్టించి కొనుక్కుంటాను. ఆర్డినరీ సోల్జర్ విత్ గన్ అవునన్నట్టు వదిలేసి పెన్ పట్టుకొని వైస్ ఛాన్సలర్ అవుతాను అని నేను ఇప్పుడు మన రైట్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి డిఫెండర్ అవసరం పడదు అని మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఫ్రీలీ, ఫ్రాంక్లీ, ఫియర్లెస్లీ బ్రింగ్ అవుట్ చేయాలి. ఏదైనా వైలేషన్ అయిందంటే వాళ్ళు ముందుకు రావాలి. ఇందాక శ్యాంబాబు గారు అన్నట్టు ఆ రోజుల్లో ఉన్న పోలీస్ మెన్ ఇప్పుడు లేరు. పోలీస్ మెన్ ఆర్ కైండ్ ఇనఫ్. అంటే వాళ్ళు ఏదో ప్రైజ్ చేయాలని నేను చేయట్లేదు, సారీ. నాకు తెలుసు, నేను ఎన్నోసార్లు రిటైర్ అయిపోయిన తర్వాత రీసెంట్గా కూడా ఐ వాక్డ్ ఇన్ టు 3 టౌన్, కోరుకుంటాను. 3 టౌన్లోకి వెళ్ళి ఏదైనా నాకు వచ్చిన ఇష్యూ అంటే ప్రజల ఇష్యూ, నా ఇష్యూ కాదు, నాకే ఇష్యూ
ఇస్తే ఆయన రైట్ తెలియదు నోడు కదా సార్ మీరు రైట్ మీరేం కరెక్టర్ మీది ఎవరి మీద కంప్లైంట్ కూడా రాలేదు ఈ సమస్య ఉంది వాళ్ళ దగ్గర సంథింగ్ అప్పుడు ఇస్తే కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి అని మనం అప్పుడు అనుకునేవాడు అంటే మన సొసైటీలో చాలా చేసి ఫియర్లెస్లీ బ్రింగ్ అవుట్ చేయాలి ఏదో ఒక రోజు అంటే వెరీ షార్ట్లీ మనం మంచి రోజు చూస్తాం హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ అవుతాయి అంటే మనం ఎప్పుడు మనం హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నాం అంటే మనతో పుట్టిన ఈ హక్కులు నాకు తెలుసు దీని అసలు అమెరికన్ కాన్సెప్ట్ లో హ్యూమన్ రైట్ అంటే వాడు రైట్ కాదు వెస్టర్న్ కాన్సెప్ట్ లో రైట్ కాదు ప్రివిలేజ్ లోకి వెళ్ళి రైట్ అంటే మనకి డైల్యూట్ అయిపోతుంది ఇట్స్ ప్రివిలేజ్ అండ్ కరెస్పాండింగ్ డిఫరెన్స్ అంటే మీ అందరూ డిఫెండర్స్ అన్నప్పుడు మనం డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అన్నప్పుడు అది హ్యూమన్ ప్రివిలేజెస్ ఎందుకు ప్రివిలేజ్ అన్నామంటే ప్రివిలేజ్ ఇస్ బాండ్ విత్ హ్యూమన్ బీయింగ్ రైట్ ఈస్ నాట్ బాండ్ విత్ హ్యూమన్. ఆ తర్వాత సాటర్డే కాన్స్టిట్యూషన్ పార్టీలో 3 రైట్స్ మనకి ఇస్తారు. అవన్నీ చిన్న చిన్న కోడిఫికేషన్స్ అంటే బట్ అన్రిటన్ కాన్సెప్ట్ ఆఫ్ రైట్ ఇంకా అలాగే మీ అంత కోడిఫై చేసిన ఆ అన్రిటన్ నేచర్ అంటే అది సాధారణ న్యాచురల్ రైట్స్. ఆ న్యాచురల్ రైట్స్ ఈ హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్ అందరూ కూడా ఈ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఇదేదో మన హ్యూమన్ రైట్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ అకేషన్ కాదు ఎక్కువ మాట్లాడడానికి, ఎక్కువ మంది ఏర్పడితే చెప్పడానికి కాదు. అలా ఆ డైరెక్షన్ లో మీరు కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ ఇలా అందరూ ఎక్స్పర్ట్ దాని మీద మాట్లాడటం సో బెటర్ ఐడియా వస్తుంది. కోర్టులో ఆలోచించడానికి ఇన్ఫర్మేషన్ ఉంది మీరంతా డిఫెండర్స్ రైట్. అందుకే డిఫెండర్స్ నువ్వు కన్నా సో ఇది వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అవుతుంది అదర్ రాష్ట్రాలు. నాట్ జస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బట్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్స్ పెర్ఫార్మెన్స్ డిఫెండర్స్ అప్పుడే 75 years సక్సెస్ఫుల్ గా 100 years కూడా కంప్లీట్ చేసుకున్నాం. మరో 25 years బతకడమే గొప్ప కాదు. చూద్దాం 75 to 100 వరకు ఈ రోజు నేను ముగించే ముందు ఒక 2-3 వ్యక్తుల పేర్లు చెప్తాను. అవి ఫర్ ద సేక్ ఆఫ్ మై స్టూడెంట్స్. బిఎం తార్కుండే. How many of you know him? I've heard about him. William Tarkunde, one of the greatest of the lawyers. William Tarkunde, one of the greatest of the lawyers of Bombay High Court I have ever seen. A great jurist, but he was known as a great humanist. Throughout his life, he was committed to protecting human values. ఆయన ఎప్పుడు హ్యూమన్ రైట్ అనలేదు, హ్యూమన్ వాల్యూస్ ఉన్నాయి. అందుకని రైట్ అనేది చాలా లిమిట్ చేసిన వర్డ్. హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్ ప్రివిలేజెస్ ఇవి చాలా ఎక్కువ. అతను మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన లిటరేచర్ చాలా ఉంది నా దగ్గర. అడుగుతుంది అప్పుడప్పుడు నీకేం అనలేదా, అలా చదువుతూనే ఉంటాం. లిటరేచర్ వస్తుంది ఎక్కడి నుంచో ఎవరు గురించి ఆవిడ కూడా రాగేటువంటి. అది మళ్ళీ ఏం చేశాను నేను, ఈ డిసీజ్ ఆవిడ ట్రాన్స్మిట్ చేశాను. డైరెక్ట్గా ఇస్తే వాడు చదవాలంటే కూడా సార్ నువ్వు చదవంటే నువ్వు చదివే కాదులే కాదు బాగుంది అని అక్కడ పెడతాను అనమాట. ఏదో టైంలో రోజు ఆవిడ కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు నాకు ఫ్రీ కాదు కదా పాపం ఇంట్లో పని. Number of cases that is values and another important person మనం ఎవరో మర్చిపోకూడదు ఎప్పుడు లైఫ్ లో. వాడు లేకపోయినా వాళ్ళ జ్ఞాపకాలు నాని పాల్గొని వాళ్ళ
వస్తున్నాను ఇంత డిఫరెంట్ వాళ్ళకి వాళ్ళ పేరు ఎందుకు చెప్పానంటే మోర్ దెన్ చీఫ్ జస్టిస్ మెనీ కంట్రీస్ he never became a judge outstanding jurist so outstanding jurist ga ayindi వచ్చేసి ఓకే వాళ్ళిద్దరిని మర్చిపోకూడదు అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాంతో ఏం చేస్తాను నేను ఈ ముగ్గురిని గుర్తుపెట్టుకోలేదు ప్లీజ్ who lived for 99 years in his 100th year he died. V.R. Krishnaiah, with whom I shared a seat in the taxi as a student of Delhi University. Number of times I brought him from his quarters as Supreme Court judge to Delhi University Law College as a student leader, particularly during the emergency about his final year law in 1975. వచ్చేవారు కాదు, నో టీచర్స్. మన డీన్ డైరెక్షన్ ఇచ్చేవాడు సత్యనారాయణ సత్య అనేవాడు, ఏ మద్రాసి అకు మద్రాసి అనేవాడు. నాకు ఎంత అదృష్టం అంటే ఎమర్జెన్సీ టైంలో ఎలక్షన్స్ లేకపోవడం, ఎలక్షన్స్ బ్యాన్ చేయడం, సెకండ్ ఇయర్ టాపర్ ఎవరైతే వాడే చేయడం. అంటే వేరే నేను టాక్సీ పట్టుకున్నాను, వాళ్ళ కారు కూడా హ్యూమన్ రైట్స్ డే 75 years అయిన సందర్భంగా గ్రేట్ హ్యూమనిస్ట్ లాయర్ ఆల్వేస్ లివ్డ్ ఫర్ సొసైటీ బిఎల్ దార్కుని, another great humanist judge and lawyer, an outstanding jurist, more than any judge, Nani Patiwala, great scholar, no substitute for Nani Patiwala. ఈ సోషల్ సర్వీసెస్ ఏమవుతున్నాయంటే టుడే ఐ హావ్ లాట్ ఆఫ్ మనీ, ఐ డోంట్ ఫైండ్ ప్లేస్ టు హైడ్ మనీ. ఎందుకంటే లీగల్ ప్రొఫెషన్ ఇస్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్, ఇట్ ఈస్ బెడ్ ఆఫ్ థార్న్స్ అని ముందే ఉంటాయి. బట్ నా బెడ్ మీద అన్ని రోజెస్ ఉన్నాయి. అందుకే నాన్న ట్రస్ట్ అవుట్ క్రియేట్ చేశారు ఫర్ లా స్టూడెంట్స్ అండ్ లీగల్ ప్రొఫెషన్. ఆయన చనిపోయిన మనం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడే లేదు, ఆయన ట్రస్ట్ నుంచి నాకు ఎప్పుడు వస్తుంది, ఎవరి 2 years బుక్ వస్తుంది. Krishnaiah, yes, whom I had personally seen. I sat, I had a cup of coffee in his house. ఈ ముగ్గురిని మర్చిపోదు. అలాగే నా ప్రొఫౌండ్ క్యాండిడేట్ whom I interviewed and IAS officer అనన్య యాదవ్ వాళ్ళని కూడా నేను చూశాను కూడా ప్రైవేట్ మీటింగ్ లో. నా వైఫ్ చూపించాను, నీకు చెప్పాను నేను 2013 క్యాండిడేట్, that was the last batch for me. ఆ తర్వాత నేను డిక్లైన్ చేశాను UPSC, సారీ I have no time to come and sit there for 1 month. హెక్టిక్ జాబ్. సో చూడగానే మా నుంచి అది అనన్య వచ్చింది. మీకు ఎంత గుర్తండి అని. ఇక్కడ సృజన కూడా ఒక రోజు నేను చీఫ్ గెస్ట్ గా వాళ్ళ మున్సిపల్ కార్పొరేషన్ నేను మీటింగ్ చేస్తే, మీరు హౌ డు రిమెంబర్ నీ కంటెంపరీ అమ్మా, మనకు తెలిసిన అనన్య, ఆ ఊళ్ళో అనన్య
ఈ అమ్మాయి ఇంకో బోర్డులో సెలెక్ట్ అయింది. ఈ అమ్మాయిని కూడా నాకు తెలుసు, మన ఇక్కడ మున్సిపల్ కమిషనర్గా ఉండేది. హౌ డు యూ రిమెంబర్ నాట్ జస్ట్ అనన్య, ఐ హావ్ సో మెనీ నేమ్స్. అలాగే నా ఏజ్ వాళ్ళు రాను రాను అవేర్నెస్ ఎక్కువ అవుతుంది తప్ప ఇప్పుడు హ్యూమన్ రైట్ వైలేషన్ అప్పుడుతో చాలా తక్కువ. ఎందుకంటే కంపాషనేట్ ఆఫీసర్స్ ఉన్నారు, జ్యుడిషియల్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది. మనం వరి అవ్వక్కర్లేదు, కానీ ఈ అవేర్నెస్ ఆపకూడదు. ఇంకా మనం తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి అబ్రహాం లింకన్ 407 years ago, our fathers have brought forth on this American continent a nation conceived in liberty and dedicated to the proposition that all men are created. 407 years ago, our fathers have brought forth on this continent a nation conceived in liberty and dedicated to the proposition that all men are created. ఇది నాకు ఎంత ప్రైడ్ ఇచ్చిందంటే, హైకోర్టు అలుమ్నై మీట్లో పేరు కూడా చెప్తున్నాను, ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ నాకు సెకండ్ బ్యాచ్ స్టూడెంట్. నన్ను ఇన్వైట్ చేశారు వాడి మీటింగ్ వచ్చి చాలా సార్ అని వాళ్ళందరికీ చెప్తున్నాడు. సార్ చెప్పిన కొటేషన్తో నేను స్టార్ట్ చేస్తాను అన్నాడు. ఏ కొటేషన్తో స్టార్ట్ చేస్తారా అనుకున్నాడు. ఎప్పుడు 84 ఇది మొన్న జరిగింది. 7 years ago fathers of liberty on this continent, national conceived in liberty, dedicated to the proposition that all men are created equal, was what he said. I want that kind of food for creating awareness of human rights. The bullet is still with me because I don't have gun now. అందరికీ తెలుసు అది చెప్పు. Nepal government invited me through government of India to draft the Indian constitution. అది యూనివర్సల్లీ నోన్ ఫ్యాక్ట్. పెద్దవాళ్ళందరికీ ఆ రోజుల్లో పేపర్లో చూస్తుంటారు. వైట్ పబ్లిసిటీ. నేను నిర్భయ రిపోర్ట్ వర్మ గారు, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ వెంకటరమణ, మై బెస్ట్ ఫ్రెండ్. ఆయన వైజాగ్ వస్తే మా ఇంట్లోనే ఉంటాం. ఇప్పుడు అటార్నీ జనరల్ అయినా సరే మా వస్తే మా ఇంట్లో ఉంటాడు. మేము వచ్చిన తర్వాత బెస్ట్ టీచర్ అవార్డు రొటీన్ స్టూడెంట్స్ అసెస్మెంట్ సీతా మాట్లాడారు. చెప్తారు మాకు అక్కడ టీచర్ తీసుకుని హైదరాబాద్ ఉన్నారు మా అమ్మాయి దగ్గర.
ఇప్పుడు అటార్నీ జనరల్ అయినా సరే నెక్స్ట్ ఇయర్ రిటైర్ అయిపోతాను. 2009లో నా రిటైర్మెంట్, 2008లో ఇది జరిగింది. నాకు కాల్ వచ్చింది సెప్టెంబర్ 7th కాల్ వచ్చింది, అవార్డు తీసుకున్నాను. మా శాస్త్రం మనందరం కలిసి సీఎం గారి దగ్గర నాకేం పని అండి సీఎంలో, నేను వచ్చి అవార్డు తీసుకెళ్ళిపోతాను అనుకుంటున్నాను. సీఎంతో నేను అప్పుడు సరే అండి సార్ చూద్దాం కదా, నేను కార్ పంపిస్తున్నాను. ఎక్కడికి తీసుకెళ్ళాను అడుగుతూ ఉన్నానండి. మీరేమంటే మీ డిఫెన్స్ లాంగ్వేజ్ కొంచెం ఆపండి, మీ డిఫెన్స్ మూవ్మెంట్స్ బాడీ లాంగ్వేజ్ కూడా ఆపండి అని నాకు వార్నింగ్ ఇస్తున్నాడు కేసీ రెడ్డి గారు, ఛాన్సలర్ గారు. తీసుకొచ్చారు. ముందు సన్మానం అయిన తర్వాత అవమానం ఉంటుంది అందరికి. ఇది సత్కారం అవుతుంది, కాపీ చేస్తా ప్రొఫెసర్ గారు నమస్తే, కూర్చున్నారు. Tomorrow morning 9 o'clock, scroll and you are the first vice chancellor. Law University, we are going to start under Act number 32/008. Command words. Forget about politics. I am not any party to someone politics. Commanding words. Command. Nene command చేస్తాను నేను మరి. Tomorrow 9 o'clock, you will be in charge. What? అని అనుకుంటారు. మాట్లాడారు. మీకు భయంగా ఉందా అంటే ఏమైనా సరిగ్గా జరగదని అనుకుంటారా? భుజం మీద ఏం మాట్లాడతామండి? సీఎం గారు అంటున్నారు ఎవరు నిశ్చయిస్తారే స్టన్ అయిపోయారు. ఎలా చేయాలి? యూనివర్సిటీ స్థాపించడం అంటే మనకి జోక్, ల్యాండ్ ఉండదు, డబ్బులు ఉండదు, ఏముండదు, అన్ని ప్రిపేర్స్ ఉంటాయి. మనసులో పెట్టుకున్నాను. నేను అప్పుడు అన్నాను ఒక మాట, చిన్న చాలా చక్కగా మాట్లాడాలి. అంటే నన్ను వెనక్కి చూసేటట్టు చేసుకున్నాను. నేను ఏం చేయాలి? తర్వాత ఏమున్నానన్న వ్యక్తి నాకు ఈజీగా పడుతున్నాను. ఎక్కడ ల్యాండ్ కావాలి? ల్యాండ్ ముందు ఉండడానికి బిల్డింగ్ కావాలి కదా. అంటే ఆంధ్ర యూనివర్సిటీ గవర్నమెంట్ సరే ఎక్కడో కుర్చీ వేసి కూర్చోవాలి. లా కాలేజ్ కూడా పొమ్మంటున్నారు. ప్రిన్సిపాల్ అప్పుడు ప్రిన్సిపాల్ వయసు అంటే సో నేనున్నానని అప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ ట్రబుల్డ్ మీ లైక్ ల్యాండ్
ల్యాండ్ లేదు, డబ్బులు లేవు, అయిపోయి ఆయన లేదు మహానుభావుడు డబ్బులు స్టార్ట్ అయ్యి ఒక రోజు నేను వరండాలో నిలబడి సెక్రటరియట్లో అప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. నిజమండి రాజశేఖర గారు లేదు రాజు నన్ను డిపెండ్ చేస్తున్నాను, నన్ను నేనే డిపెండ్ చేసుకోవాలి. ఒకటే అన్నాను, రేపు పొద్దునలో నా 10 crore ఫైల్ క్లియర్ అవ్వకపోతే ఐ విల్ పుట్ ఎవ్రీ బ్లడీ ఇడియట్ అవుట్. అంతే కదండి, ఏం చేస్తారు? ప్రాసెస్ గారు చెప్తారు, ప్రాసెస్ గారు సీఎం అవుతుంది, ఆయన చాలా ఏదో కోపంగా ఉన్నాడు, మాట్లాడడం కూడా సరిగా రాదు అంటాడు. అయితే ఆయన తీసేయాలి, దీన్ని అసెంబ్లీలో పెట్టాలి, తీసేస్తే బిలీవ్ మీ అప్పుడు నాకు ఖరీదు. అంటే ఆయన ఉన్నప్పుడు ఆయన నన్ను డిఫెండ్ చేసేవాడు, లేడు కాబట్టి ఉన్నవాడు డిఫెండరే కాదు, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అఫెండర్స్. సో లెట్ మీ బికమ్ ఎ డిఫెండర్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ఐ డిఫెండెడ్ మై సెల్ఫ్ అండ్ టుడే దట్ యూనివర్సిటీ ఇస్ ఎ గ్లోరియస్ ఇన్స్టిట్యూషన్. అక్కడ మిలియన్స్ ఎవ్రీ టైం చీఫ్ గెస్ట్ వెళ్ళినప్పుడు యూనివర్సిటీ వైజాగ్కి నిజంగా ఆనందించబడేది. దాన్ని మనం నిలబెట్టుకుంటే అది హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ అవుతుంది. దాన్ని ఎవరు వైలేట్ చేయకుండా చూడండి. ఒక్క 5 minutes ఫస్ట్ అయితే అంత పవర్ అయిపోతుంది. ఒక్క ఎవరు వైలేట్ ఒక్క 5 minutes చాలా ఎక్కువ
చూద్దాం. ఎగ్జాక్ట్లీ ఏం చెప్పండి. ఈరోజు ప్రపంచ మానవ హక్కుల దినాన్ని మనం పురస్కరించుకొని ఈ ఫంక్షన్ చేసుకుంటున్నాం. మానవ హక్కుల కౌన్సిల్ శ్యామప్రసాద్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది ప్రముఖులందరినీ పిలిచారు, అందులో నేను కూడా ఒకరిని భావించి పిలిచారు. ముఖ్యంగా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ సమాజంలో రోజు రోజుకి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని మనందరికీ ఒక విధమైన అభద్రతాభావం కలుగుతుంది. కానీ వ్యవస్థ సరిగా నడిస్తే ఏమీ ప్రాబ్లం ఉండదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకి ఇంకా మంచి ప్రొటెక్షన్ కలుగుతుంది. తర్వాత ఈ సమావేశానికి ఇంతమంది డిఫెండర్స్ రాష్ట్రం మొత్తం నుంచి వచ్చారట. ఇందులో నా సందేశం ఒకటే, డిఫెండర్స్ సంఖ్య పెరుగుతున్న కొద్దీ అఫెండర్స్ సంఖ్య తగ్గుతుంది. ఆ దృక్పథంతో న్యాయ కళాశాల విద్యార్థులు కూడా వచ్చారు. అంచేత వాళ్ళని కూడా మేము ట్రైన్ చేస్తున్నాం. వాళ్ళు కూడా ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఒక డిఫెండర్ అవ్వాలని మేము భావిస్తున్నాం. మేము ఎలాగో సీనియర్ డిఫెండర్స్గా ఉంటాం. అంచేత ఇందులో స్టూడెంట్స్ మేమే కాకుండా మీడియా చేయవలసిన పని చాలా ఉంది. ఎందుకంటే ఏది చెప్పినా ఏది చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లేది మీడియానే. అంచేత మీడియా కూడా సహకరించి ఈ హ్యూమన్ రైట్స్ డేని దిగ్విజయం చేయాలని, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్కి బెటర్ వే జరగాలని, వ్యవస్థ మీద నమ్మకం కలగాలని, డెమోక్రసీ అంటే అసలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అని ఒక నమ్మకం కలగాలని మనం అనుకొని దీంతో మనం వెళ్ళాలని నేను చెప్తూ, ఈరోజు మనకి ముఖ్యమైన వ్యక్తులు, మానవ హక్కులు పరిరక్షించేవాళ్ళు, మానవతా దృక్పథంతో బతికిన వాళ్ళు, ఇప్పటికీ మన మనసులో ఉండిపోయిన వాళ్ళు, విఎం తార్కుండే లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి వాళ్ళు, విఆర్ కృష్ణయ్యర్ లాంటి వాళ్ళు, వాళ్ళంతా మహానుభావులు. అంటే అలాంటి వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఈ మానవ హక్కుల పరిరక్షణ అనేది మనం ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అందరికీ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు. హ్యూమన్ రైట్స్ అనేవి ఒకళ్ళు ఇస్తే వచ్చేవి కాదు, అవి జన్మతహాగా ప్రతి మానవుడు ఇన్హెరెంట్గా వాళ్ళకి ఉన్న హక్కులు ఇవి. అయితే మానవ హక్కులు గురించి అవగాహన చేస్తూ మన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మానవ హక్కుల పరిరక్షణకి గత 15 ఏళ్ళగా కృషి జరుపుతున్నారు. అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ యొక్క మానవ హక్కుల పరిరక్షణకి, విమెన్ అండ్ చిల్డ్రన్ అండ్ మైగ్రెంట్ లేబర్, ఈవెన్ కోవిడ్ పీరియడ్లో కూడా మానవ హక్కుల ఉల్లంఘన బాగా జరిగింది. కానీ సుప్రీంకోర్టు వాటి తీర్పులతో, వాటి గైడ్లైన్స్తో మానవ హక్కులు పరిరక్షిస్తూ వస్తూనే ఉంది. అయితే మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి న్యాయ విద్యార్థులు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు కూడా ఈ సమావేశంలో వాళ్ళ ఉద్దేశాలని పంచుకున్నారు, వాళ్ళ ఆశయాలు. వాళ్ళు మానవ హక్కుల పరిరక్షణకి పాటుపడతామని, అవేర్నెస్ క్రియేట్ చేస్తామని, ఇక్కడ దీనిలో 4E ఫార్ములాని నేను పిల్లలతో షేర్ చేసుకున్నాను ఇక్కడ పార్టిసిపెంట్స్తో. ఒకటి ఏమిటంటే ఎంటైటిల్మెంట్. ఏ రైట్స్కి ఎంటైటిల్మెంట్స్ మానవులందరికీ హక్కుదారులై ఉన్నారు, వాటి గురించి వాళ్ళల్లో ఒక ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద మిషనరీ విచ్ ఇస్ ప్రొవైడెడ్ బై హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్. వాటిల్లో వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ బాగుంటే ఆ తర్వాత వాళ్ళ రైట్స్ ఎంజాయ్ చేస్తూ
అప్పుడు ఎంపవర్మెంట్ అనేది సాధ్యమవుతుందని మా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఓకే రైట్. ఒక్కొక్కరికి మనతో ఫోన్ విద్యార్థులందరూ కూడా సంస్థలు తీసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళంతా మనం ఏం డిఫరెన్స్ అంతా ఫోన్ చేసినా వెళ్ళిపోవడానికి వీల్లేదు. అందరూ చాలా కూర్చోవాలి. Isn't that?
ఇందాక ఏం మాట్లాడి చెప్పమ్మా మళ్ళీ చెప్పాలా? ఆ లైవ్లో వస్తుంది చూసుకోండి. మొత్తం స్పీచ్ ఇవ్వాలా? చూసి కాకుండా నేను ఇంటర్వ్యూగా మామూలు మాట్లాడాలి. సేమ్ మొత్తం సేమ్ అదే మాట్లాడాలి. ఎట్లా వాళ్ళ బ్యాగ్ బాగుంటుంది. ప్యాంట్ బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్ బాగుంటుంది. అమ్మ పెట్టలేదు. I'm K. Tanushree. I'm from Narsi Munji Institute of Management and first year student of BBA LLB. So, good afternoon to one and all present here. So, I would like to start my speech with the quote of Mother Teresa. I quote, "Human rights are not a privilege conferred by the government. They are every human being's entitlement by virtue of its humanity." I unquote. Every human being is deserved of right to live in a safe place and earn a living. Even then, in today's global climate, many people are threatened to be robbed of their homes and basic rights. And in this pursuit to inflict pain through various means, one never feels safe. And for the very reason of injustices like this, Human Rights Day is observed to allow these people the power of seek opportunities they deserving of life without feeling threatened to life. I'm delighted to be here among you all to celebrate the 75th National Human Rights Day. On this day in 1948, UN General Assembly has adopted the Universal Declaration of Human Rights. On that day, we confidently say that humankind accomplished a higher stage in moral evaluation. The declaration spells out a series of rights and freedom every single human being is entitled to. They are inalienable rights, dependent solely on the fact that each person belongs to humanity, irrespective of their ethnicity, their caste, creed, color, gender, etc., and the other divisions. To safeguard their interests and review the complaints of human right violation, the NHRC, the National Human Rights Commission, is a body of India. It functions with similar objectives and aims to accomplish these missions like institutions for human rights in the world. The main objective is to end human right violations where some people are deprived of basic life requirements like food, shelter, education, hygiene, and a safe place to grow, create opportunities for growth. This is a step in direction to maintain peace and sanity in ever-growing greedy and violent world. Today's occasion presents us with the opportunity to reflect upon what it means to be a human being and our role in enhancing the basic dignity of humankind. Our rights are shared responsibilities. I'd like to conclude by saying that a right is somebody that nobody can take from you. We are born with it. Thank you. Thank you. Tanushree. ఎక్కడ చదువుతున్నావు? నేను నార్సి ముంజీలో చదువుతున్నా. NMIMS నార్సి ముంజీ. That's it. Good afternoon to one and all present here. My name is Sadia Usma. I am honored to stand before you today as a student of BA LLB
in the prestigious college Dr. B.R. Ambedkar College of Law, Andhra University. As we gather here on the Day of Human Rights and to discuss the aspect of human rights, I find it imperative to shed light on a topic that demands our attention and understanding the human rights of the LGBTQ+ community. In the journey towards justice and equality, it is crucial for us to acknowledge and address the right of every individual for their sexual orientation or gender identity. Today, we delve into the LGBTQ community rights, seeking to foster a deeper understanding and a compassion for diverse experience with this community. Before we embark our exploration of rights of LGBTQ community, let us take a moment to understand the full spectrum encompassed by the LGBTQ+ community plus stands for lesbians, gays, bisexual, transgenders and queer, and the plus sign representing the insightful of other identities. Some of the key rights I would like to point out with respect to the LGBTQ community are non-discrimination of the LGBTQ+ community. Individuals deserve equality in all aspects, life and security. Universal rights to life, liberty, personal security applies to everyone, regardless of orientation or identity. Privacy. LGBTQ+ individuals have the right to privacy regarding their orientation, relationships and identity. Freedom, cruelty and protection from torture, cruel treatment extends to all irrespective of orientation or identity. Asylum rights. LGBTQ+ community individuals facing persecution for their identity have the right to seek asylum for their safety. Freedom of expression, work and education, health rights, assembly and associations. LGBTQ community have rights to assemble and associate freely. Family life recognition of diverse family structures are provided for the LGBTQ community. Thank you. Ladies and gentlemen, distinguished judges and advocates of justice, on this auspicious Human Day, we gather to reframe our commitment to the fundamental principles. Today, I stand before you to address a pressing issue, the demands our attention and collective actions on women's rights and trafficking of women as a violation of human rights. So, in the world that consistently evolves, we must not forget the persistent struggles that many women in this pursuit of equality. Let us also understand the pseudo-feminism. In this, it is not right. Feminism is not all about feminism is all about equality, opportunity and equal treatment. But pseudo-feminism is not bothering about this, and it should be the right thing to do. Human rights at their core are about justice, dignity and integrity and the worth of every people, and inheriting the worth of every people. It's our collective responsibility to ensure that these rights are not just spoken but upheld in every corner of our global community. I want to state one point. We should respect ourselves. We should be equal, be treating each other. We should protect ourselves. We should protect ourselves from any other creature, not from another human being. One human being should not protect another human being from another human being. Women's rights are human rights. Women's rights are also human rights. This is simple yet profound statement, encapsulating the essence of our shared endeavor to create a world where women can thrive without fear of discrimination or violence. Today, we celebrate a progress made in propagating gender equality, but we must also acknowledge the gaps that persist. We must acknowledge the gaps that persist. Please make sure that you understand the lack of protection that women is facing right now. Let us understand the united in dismantling the barriers that hinder women's full participation in all aspects of life. This includes equal opportunity in education, employment, leadership roles. It may eradicating your harmful practices that perpetuate gender-based violence and discrimination. Empowering women is not just a normal imperative. It is an economic social necessity. When a woman are equal opportunities, social processes and well-being of community improves.
By investing in education, healthcare, and ensuring equal representation, we sow seeds of progress in our generations to further generations. I want to discuss few international covenants which are present. International Covenant on Economics, Social and Cultural Economics, ICER, and International Covenant on Civil and Political Rights, ICCPR, and two major international treaties adopted by the United Nations. While these covenants does not specifically focus on women, the Convention on Elimination of All Forms of Discrimination Against Women, CEDAW. This is primarily international treatment addressing only women's rights, which constantly fights for women's rights. Specifically, CEDAW was adopted in 1978, is offered to refer the International Bill of Rights for Women and outlining measures for elimination of discrimination and promoting gender equality. In a world that claims progression and equality is starting to witness the persistent challenge faced by the women, particularly those who engaged in web human trafficking. The right to live free from exploitation is the fundamental human right. So I want this at countless human beings, countless women are being targeted and human trafficked. As we commence Human Rights Day, let us pledge to the champions for the rights of all, irrespective of gender. Let us challenge stereotypes, break down barriers, create a world where aspirations of every woman are realized. Together we can build a future where principles of human rights are not only celebrated on this day, but inaugurated in daily fabrications of our lives. Thank you. Thank you. ఇది ఎంత ఉంటుంది మైకి 35,000 అమ్మ చేసి పడిపోయింది చూడలేదు ఓహో కింద పడిందంటే వాళ్ళు 34 రోజులు చేస్తారు ఓకేనా అందరికీ నమస్కారం. ఈరోజు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో మంత్రి శ్యామ్ ప్రసాద్ గారు ఫౌండర్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి విశాఖపట్నం డాబా గర్ల్స్లో ఉన్నటువంటి అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఒక సెమినార్ నిర్వహించడమైనది. ఆ సెమినార్కి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ వై సత్యనారాయణ గారు, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ అంబేద్కర్ లా యూనివర్సిటీ, మరియు ప్రొఫెసర్ సీతామాణిక్యం గారు, శ్రీ వై ప్రేమ్బాబు గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రిటైర్డ్, మరియు మా కౌన్సిల్ అధ్యక్షులైనటువంటి శ్రీ జగన్మోహన్ రావు గారు, రిటైర్డ్ డిఈఓ మల్లేశ్వరరావు గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలంతా మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ గురించి విశదంగా మాట్లాడి హ్యూమన్ రైట్స్ వైలేట్ అయినప్పుడు ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, డిఫెండర్స్ రోల్ ఏంటి అనే విషయాల మీద వక్తలందరూ మాట్లాడారు. ముఖ్యంగా యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి సీతామాణిక్యం గారు మరియు ఫార్మర్ వైస్ ఛాన్సలర్ అయినటువంటి వై సత్యనారాయణ గారు చాలా కూలంకషంగా చర్చించారు. సుమారు 125 మంది మరియు ప్రొఫెసర్ సీతామాణిక్యం డిఫెండర్స్ ఈ సభకు హాజరైనారు. ఈ సభని ఇంత దిగ్గజంగా నిర్వహించినందుకు డిఫెండర్స్ అందరికీ మరియు ఈ కౌన్సిల్ ఫౌండర్ సెక్రటరీ మంత్రి శ్యామ్ ప్రసాద్ గారికి, వచ్చినటువంటి అతిథులు విశిష్టతలకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. గురించి విశదంగా మాట్లాడి హ్యూమన్ రైట్స్ వైలేట్ అయినప్పుడు ఏ రకమైన చర్యలు తీసుకోవాలి,
Yes.